చాలా మంది బైబిల్ని భూత పుస్తకం లాగా మాట్లాడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది భూత పుస్తకమే. నీ యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా, కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టల చెంగుని మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది యెహోవా, బైబిల్ దేవుడు యెహోవా చేసినది. ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, అమ్మ అక్క చెల్లి భాయి వరుసలకు సంబంధించిన ఎన్నో నేను ఇచ్చాను. లోతేమో నీతిమంతుడు, ఆ లోతేమో కూతుర్లతో గర్భం చేస్తాడు. ఏమనంటే మత్తు పదార్థము తాగిన మైకం అంటారు. ఎవరికి ఎంత తాగినా కూడా భార్య ఏందో అమ్మ ఏందో చెల్లి ఏందో ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటుంది. మీరు క్రైస్తవులకు వ్యతిరేకి, హిందువుల పక్షపాతి. ఫస్ట్ మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు, హిందువుల గ్రంథాల గురించి హిందూ దేవుళ్ళ గురించి నాలెడ్జ్ లేదు. నేను ఆయన దేవుడికి ఉండవలసిన లక్షణాలు లేవు. ఒక రాక్షసుకు ఉన్న లక్షణాలు ఉంటాయి. ఒక అమ్మాయిని రేప్ చేసినోడు పాపం పోవాలంట. రేప్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి యెహోవా ముందు బలివ్వాలంట. మరి హిందువులు వెళ్ళి 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? ఏది 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? నేను నమ్మనది. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు తెలుసా? తెలియదండి. తెలియదు. అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలను మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు? ముస్లింలు ఆరాధించే దేవుడు ఎవరు? వాళ్ళు అల్లాహ్ను ఆరాధిస్తారు. క్రైస్తవులు వాళ్ళు యేసును ఆరాధిస్తారు. ఓకే కదా. ఇప్పుడు ఈ ముస్లింలకి క్రైస్తవులకి ఒకే దేవుడు ఒకళ్ళే ఉన్నప్పుడు హిందువులకు మాత్రం పడుతున్నారు. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ గురించి అసలు ఏంటి మీ ఒపీనియన్? ఈ సమాజానికి అయితే ప్రస్తుతానికి పనికిరాదు. క్రైస్తవ పాస్టర్లు చేసే మోసాలు బయట కట్టడమే నా పని. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో ఆయన అప్డేట్స్ ఏంటి, ఆయన యొక్క డ్రీమ్ ఏంటి, ఆయన గోల్ ఏంటి, ఆయన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నాడు, అసలు సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మరిన్ని విషయాలపై ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాండి, ఫైన్. ఏంటి మీ అప్డేట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్? అప్డేట్ అంటే ప్రజెంట్ చాలా మీటింగ్స్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్స్ ఏం ఒప్పుకోవట్లేదు. షార్ట్ ఫిలిం అనేది చేయబోతున్నాను. ఇది అమ్మ నేను భవ్యశ్రీ అనే కథతో ఒక షార్ట్ ఫిలిం చేయబోతున్నాను. ఆ షార్ట్ ఫిలిం సంబంధించి ఆర్టిస్టులు స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేసుకోవడము, లొకేషన్స్ వీటిల్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ మంత్ 10-15 డేస్ ఇప్పుడు ఇదే వర్క్లో ఉంటున్నాను అనమాట. అంటే షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అమ్మ నేను భవ్యశ్రీ అనే కథ ఏంటంటే, లైన్లో చెప్పాలంటే మన మధ్య రీసెంట్గా నెల్లూరులో భవ్యశ్రీ అనే ఒక అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ తోటి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి చర్చిలోనే చనిపోయింది. సో ఇది బయటకు వచ్చింది. ఇలాంటి బయటికి రానివి చాలా ఉన్నాయి. మేము గ్రామాలలో మీటింగ్స్ పెడుతున్నప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు, నా కొడుకు కూడా చచ్చిపోయాడు అని చెప్పేసి. అంటే బయటకు పడనివి చాలా ఉన్నాయి. రోగాల ద్వారా ముదిరి హాస్పిటల్లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటి గురించి ప్రజలలో అవగాహన కల్పించాలి. ఈ షార్ట్ ఫిలిం నేను ఎవరిని ఉద్దేశించి తీస్తున్నానంటే, మొత్తం సమాజంలో ఎవరైతే పాస్టర్లు ప్రార్థన ద్వారా ప్రేరాల ద్వారా రోగాలు తగ్గుతాయి అని చెప్పేసి మూఢనమ్మకంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నా వాళ్ళందరినీ ఉద్దేశించి నేను తీస్తున్నా. అది అంటే ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నారు మీరు, మీ ఫ్యామిలీ? అంటే మా ఫ్యామిలీ నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్ లోనే ఉన్నారు. అంటే మా నాన్న క్రిస్టియను, మా నాన్న రావడం వల్ల మా అమ్మ క్రిస్టియన్ మతంలో ఉండవలసి వచ్చింది. నాది బై బర్త్ అంటే పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవని. అంటే ఎంతకాలం చర్చెస్? ఎంతకాలం అంటే నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. 27-28 సంవత్సరాల వరకు కూడా ఈ క్రైస్తవంలోనే ఉన్నాను. ఇప్పుడు 31 రన్నింగ్. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఒక్కరే మారిపోయారా హిందుత్వంలోకి, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం అందరూ? అంటే మా ఫ్యామిలీలో కొంచెము అంతగా అంటే బయటికి రాని పరిస్థితి. కొంతమంది నాలాగా ఆలోచించే నా యంగ్ జనరేషన్స్, మా మామ పిల్లలు కానీ మా అక్క కొడుకు కానీ కొంతమంది వాళ్ళైతే పూర్తిగా మారిపోయారు. అంటే ఎలా మారిపోయారు అంటే హిందువులకు వచ్చినట్టు కాదు. ఇప్పుడు మీ పేరెంట్స్, నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే మారలా? అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మగారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపోయి ఉండడం వల్ల అంటే ఇంక అందులోంచి బయటికి రాని పరిస్థితిలో ఉంది.
మరి అప్పుడు ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలోకి మార్చాలి కదా. నేను మీ ఇంట్లో వారినే మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోయి మార్చే ఆ పరిస్థితి లేనప్పుడు బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం ఎందుకు నేను చేస్తున్నారు? ప్రయత్నాలు చేశాను. మా అమ్మని మార్చడానికి ప్రయత్నాలు చేశాను. కానీ ఒకప్పుడులాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది. కానుకలంటూ, దశంభాగాలంటూ, ఫుల్లుగా ప్రార్థనలంటూ వాటికి కొంచెం దూరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కొంచెము భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ఆ చర్చిలో మనశ్శాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది కాబట్టి మేము దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాం. ఆమెకు తోడు చర్చిలోని ఇవన్నీ అనుకుంటూ ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయింది. అంటే మా అమ్మ పూర్తిగా 30-40 ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి, కంప్లీట్గా దాంట్లో మునిపోయి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది తీసుకురావాలంటే, అంతే. అంటే పాసిబిలిటీ ఉందా, అవుతుందా మా హిందుత్వంలో? నాకైతే నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము, హిందూ దేవుల పటాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పటికీ కూడా కొంచెము అంటే నేను చేసే ప్రయత్నం ఏంటంటే పాస్టర్ల చేత మోసపోకూడదు, కానుకలంటూ దశంభాగాలంటూ మోసపోకూడదు, ఎక్కువగా టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మా అమ్మకి ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు. ఇంకో విషయం ఏంటంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పుకోవడం నాకు అంత ఇష్టం లేదు. ఇది ఇక్కడ పెద్ద నా ఫ్యామిలీ విషయంలో. ఓకే, రైట్. ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకో అనే బుక్ రాశారు కదా? అవునండి. మీరేనా రాసింది అది? అవును, నేనే రాశాను. ఎన్ని బుక్స్ మామూలుగా పబ్లిష్ అయిందంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు? ఇప్పటికి నేను ఈ పుస్తకము ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా రిలీజ్ చేసి ఇప్పుడు 12 పేజీలకు తయారు చేశాను. 12 పేజీల బుక్లెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక 45,000 కాపీల వరకు ప్రింట్ అయ్యి వెళ్ళిపోయాయి. 45,000 నా దగ్గర నుంచి వెళ్ళాయి. దానికి అంటే క్రైస్తవుడా మేలుకో అనే ఆ బుక్ పబ్లిష్ చేయడానికి కానీ, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కానీ, ప్రింట్ చేయడానికి కానీ దానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు, ఎవరు ఇచ్చారు? నాకు ఇప్పుడు పుస్తకం నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికి. ఈ పుస్తకం నేను ఛార్జ్ చేస్తున్నాను. ఎంత తీసుకుంటున్నారు? ఒక కాపీ 12 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ 120, అంటే నిన్న వరకు 100 రూపాయలు ఉండేది, నేను ఇప్పుడు ఒక 20 రూపాయలు పెంచారు. ఈ 2025లో డిటిటీస్ ఛార్జెస్ కూడా పెరిగాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగాయి. 120 రూపీస్ ఛార్జ్. ఇప్పుడు మీకు పని పాట ఏం లేదు ప్రజెంట్, అంటే జాబ్ పరంగా ఏం లేదు. క్రైస్తవులే మీ టార్గెట్? అంటే క్రైస్తవులో నా టార్గెట్ అంటే క్రైస్తవంలో ఈ పాస్టర్లకు ముందు పని బాట ఏం లేదు. ఈ పాస్టర్లు అమాయకులను మతమార్పిడి చేసి చర్చికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కానుకలు దశంభాగాలు తీసుకోవాలి. 100% మీ వాదన నేను అగ్రి అవుతా. అవును, 100%. ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నప్పుడు నాలాంటి కొంతమంది సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది. అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా బాబాలు ఉన్నారు, దొంగ బాబాలు. ముస్లింలలో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు నయమవుతాయని కాగితాలు గట్టి మంత్రాలు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురి కంటే 3 కులాలు 3 మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ నేను కూడా వ్యతిరేకమే. మీ వాదన నేను ఏకీభవిస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి నేను లేను. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నాకు సంబంధం లేదు. వాళ్ళ ఊర్లో సరిగా రోడ్లు వేయలేదు, వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, నాకు సంబంధం లేదు. పంటలకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు, వాటి మీద నేను పోరాడాను. ఎవరో ఆకలితో ఉన్నారు అవన్నీ కాదు. నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ, ముస్లిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ, మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటీ. ఎందుకు అంటే హిందుత్వం నుంచి నేను రాలేదు. ముస్లింల్లో హిందువుల్లో లేరా దొంగలు? నేను లేరనట్లేదు. మరి నేను ఎందుకు టార్గెట్ పెట్టుకుంటే నేను వచ్చిన కమ్యూనిటీ అది నాకు తెలుసు. వీళ్ళ జిమిక్లు ఏంటి, వీళ్ళ మ్యాజిక్లు ఏంటి, వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు, ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారు అనేది నేను పుట్టి పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్లతో మధ్య పుట్టి పాస్టర్ల మధ్య పెరిగి నా చిన్ననాటి జీవితం నుంచే నేను చూశాను. ఈ ఫైరు, ఈ బాధపడ్డాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ నుంచి నేను చూస్తూ వచ్చాను. కాబట్టి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ఈ వేణుస్వామి దొంగ జాతకాలు అంటూ మోసం చేయడము, రంగురాళ్లతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టాను. ఇటువంటి రంగురాళ్ళు అమ్మని చెప్పి అదృష్ట రాళ్లతోటి మీ అప్పులు తీరిపోతుంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి దానికి సంబంధించి వీడియో పెట్టాను. ఇక్కడ నేను వీటి కాదు, ఇక్కడ మెజారిటీ మీరు చూడండి. మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు మత మార్పిడి చేసే పనిలోనే ఉన్నారు. మత మార్పిడి ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్గా మార్చా ఒక పనిగా పెట్టుకున్నారు. మరి దాన్ని మత మార్పిడి అన్నారా? ఇప్పుడు మీ అమ్మ గొప్ప, మా అమ్మ గొప్పదంటే ఏమంటారు? మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ మాకు గొప్ప, అంతేగా? అవును. మీ అమ్మ మాకు గొప్ప, మా అమ్మ మాకు గొప్పది, మీ అమ్మ మీకు గొప్ప. అవును. ఎవరమ్మని వాళ్ళు గౌరవించుకోవాలి. అవును, అంతే కదా? అవును. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా. వీళ్ళు అలా అనట్లేదు. మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది,
మీ అమ్మ కంటే మా అమ్మ మించిన చాలా అమ్మ మంది లేదు. కూడా మీరేమంటున్నారంటే మీ అమ్మాయి గొప్పది, మా అమ్మ గొప్పది కదా అని అంటున్నారు. హ్మ్. చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేదా కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, మా అమ్మలు మాత్రమే గొప్పవాళ్ళు, మీ అమ్మలందరూ వ్యభిచారులు, వేశ్యలు అని అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అదే చెప్పేది, మరి మా గ్రంథాలే గొప్పవి. ఇక్కడ మనము అమ్మలు పక్కన పెట్టేద్దాము. అమ్మ అంటే Straight గా మనం means- దేవుళ్ళు అదే ఆ. దేవుళ్ళని తీసుకొస్తాం. పాయింట్ Hmm. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాంట్రాడిక్షన్ అన్నారో మీరు వాళ్ళని అడగండి. ఉమ్, వాళ్ళని అడగండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. ఉమ్, మా నాన్న మంచోడు, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్, మా నాన్న మంచి పనులు చేశాడు, మంచి మాటలు చెప్పాడు, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్, మా నాన్న మొగాడు, ఉమ్, అక్కడి వరకు అయితే మనం అగ్రి అవ్వచ్చు. మా నాన్న మించిన మొగాడు ఇంకా లేడు అని అన్నారనుకోండి, అప్పుడు మీరు మౌనంగా ఉంటారా? ఉమ్, ఉంటారా చెప్పండి? ఉండం. ఉండరు. ఉమ్, మా నాన్న మొగాడు అనగానే రియాక్ట్ అవ్వాల్సింది, మౌనంగా ఉన్నారు. మా నాన్న మించిన మొగాడే లేడు అన్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న మిమ్మల్ని కని వేస్ట్ అన్నట్టు ఎలాగైతే ఉంటుందో సమాజంలో, ఉమ్. మా దేవుడు మంచోడు, మా దేవుడు బైబిల్లో మంచి ఇప్పుడు మాటలు నా చెప్పాడు, మా తల్లిదండ్రుల దేవుడు మించిన గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా మతం గురించి, నా కులం గురించి, నా చుట్టుపక్కల ఊరు, నేను పెరిగిన వాతావరణం గురించి నేను గొప్పగా చెప్పుకుంటా తప్ప. తప్పు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే నా మా point దేవుడు- అర్థమైందా మీ మీకు? పాయింట్ నాకు అర్థమైంది. బట్ ఆ. నేను చెప్పే ఆన్సర్ మీకు కరెక్ట్ వినండి. ఉమ్, నేను చెప్పుకోవడంలో కాదు, ఈ యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు బైబిల్లో మంచి మాటలు చెప్పాడు, ఆ మంచి మాటలు ఫాలో అవ్వండి. ఉమ్, మా యేసే దేవుడు, ఓకే, మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఉమ్. తప్పిది. ఎందుకంటే ఈ దేశంలో యేసు ప్రభు మాత్రమే బైబిల్లో కాదు. అలా రాసి ఉంది కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు. అది అబద్ధం రామాయణం, మహాభారతాలు కూడా ఏది ఉంటే అదే చెప్తారు కాదు కదా. కాదు, అది అబద్ధం, ఆ, అది అబద్ధం. ఏది ఎందుకంటే నిజం? యేసు ప్రభు దేవుడు కాదు. ఆ, ఒకవేళ యేసు ప్రభు దేవుడిగా భావించే అర్హత, దేవుడిగా పూజించే అర్హత ఫస్ట్ యేసు ప్రభుకి బైబిల్లో లేదు. ఉమ్, ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. ఉమ్. దానికి సంబంధించి ఇప్పుడు పుస్తకాలు మీరు ఇచ్చారు. పుస్తకం రాశారు కదా, ఈ పుస్తకంలో క్రైస్తవుల యేసు మేలుకు ప్రభు అని. ఉంది. ఈ పుస్తకంలో ఉంది ఆ. యేసు ప్రభు దేవుడు కాదండి. ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా. ఉమ్, ఈ యెహోవా ఎలాంటి వారు? పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఉమ్. యెహోవా గురించి ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకొని పుస్తకం రాశారు కదా. అవును. దీనికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను అంటే అప్పుడు కొంచెం ఒక 4-5 months అలా పట్టింది. 4-5 months పట్టింది. అవును. ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే ఆ పని మీద మనకి పూర్తి నైపుణ్యత, పూర్తి జ్ఞానం ఉంటేనే ఆ పని చేయడంలో సక్సెస్ అవుతాం మనం. అవును. అవును. మీరు ఈ పుస్తకం రాయటానికి ఉమ్. బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి మీకు అనిపించినవి తెలుసుకునే కదా. అవును. బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు? బైబిల్ మొత్తము ఉమ్. ఒక 2-3 సార్లు నేను చదివాను. ఫస్ట్ వినండి. 2-3 సార్లు చదివారు. చదివాను. నేనేమంటున్నానంటే బైబిల్ మొత్తము క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటికీ క్రైస్తవులారా మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి, క్రైస్తవులారా మేల్కోండి అని చెప్పి క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం. ఇది హిందువులకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బైబిల్ రిఫరెన్స్ వాళ్ళు చర్చిలో పాస్టర్లు ఎలా చెప్తారు, దానికి ఆన్సర్ ఏంటని చెప్పేసి ఎవరికి హిందువులకు అర్థం కాదు. ఇది క్రైస్తవులకి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవులారా మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేదేదో పూర్తిగా బైబిల్ తెలుసుకోండి. ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి, వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్తారు. ముఖ్యంగా రెండో రాకడ వస్తువుని నమ్ముకోండి. అసలు రెండో రాకడ ఈ కాలానికి సంబంధించింది కాదు. అసలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే. అది కూడా ఒక విఫలమైనటువంటి ప్రవక్త. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు బిల్డప్ కొట్టినట్టుగా శక్తిమంతుడు ఏదేం చేయగలనంతగా యేసు ప్రభులో లేదు. ఒక కామన్ మెన్ కు ఉన్నటువంటి నార్మల్ గానే ఉన్నారు. ఈ ప్రచారాలు వేలు, బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు వేరు అని చెప్పేసి అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో జస్ట్ సింపుల్ గా 12 పేజీలలో మినిమం అర్థమయ్యేటట్టు స్టూడెంట్స్, యువత, బైబిల్ 3 సార్లు చదివి మేము మీరు డిబేట్ అర్థం చేస్తున్నప్పుడు నేను మొత్తం కాదు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు. ఒక వర్షన్ చెప్తున్నారు, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. ఒక వర్షనే ఏంటంటే 2 విధాలుగా ఉంటుంది. ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాచనాలు మాత్రమే తీసుకుని అనుకూలంగానే చెప్తున్నారు, రెండో వైపు చెప్పట్లేదు. అది చెప్తుంది నాకు అర్థమైంది. నా ప్రశ్నలు కూడా సూటిగానే ఉంటాయి. ఇప్పుడు బైబిల్ మీరు 3 సార్లు చదివారు. అవునండి. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు? పాత నిబంధనలో మొత్తం బైబిల్ 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. మిగతా వచ్చేసి పాత నిబంధనలో 66 పుస్తకాలు. అవును. బైబిల్ మొత్తం 66, పాత నిబంధనలో 39 పుస్తకాలు. తర్వాత వచ్చేసి 27 పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథాలు. మొత్తం 66. మొత్తం 3 సార్లు బైబిల్ చదివారు. అవును. రామాయణం, మహాభారతం లేదంటే భగవద్గీత ఎన్నిసార్లు? నేను చదవలేదు అది. అసలు ఇంతవరకు అంటే అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు తీసుకొని వాటి అర్థాలు తెలుసుకొని ఫాలో అవుతుంటా. కానీ ఒక శ్లోకం చెప్పండి. అంటే నేను అవి బైహార్ట్ చేయలేదు. ప్లస్ నేను హిందూ గ్రంథాలు అంతగా చదవలేదు. ఎప్పుడన్నా కొన్ని భావాలు అవి ఇవి మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే, అది కూడా వారానికి ఒకసారి మాత్రమే లేదా 2 సార్లు మాత్రమే వాటి గురించి చదువుతూ ఉంటాను. బట్ నేను ఎక్కువ మాత్రము ఫుల్ టైము పాస్టర్ల మీద డిబేట్లు చేస్తుంటాం కాబట్టి, చర్చలు ఉంటాయి కాబట్టి వాటి గురించి నేను బైబిల్ గురించి, నా పుస్తకాల గురించి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఎక్కువగా బైబిల్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంటాను. క్రైస్తవులను, క్రిస్టియానిటీని టార్గెట్ చేయడం వల్ల మీకు పూట గడుస్తుంది అని నేను అంట.
ఏమంటారు? నేను చెప్తాను. ఉమ్, ఒకవేళ క్రైస్తవంలో నేను 2వ వర్షన్ వెళ్ళింటే, ఒక పాస్టర్ గాను ఉమ్, ఒక 50 మంది విశ్వాసులను పోగేసి ఒక చర్చి కట్టుకొని ఉండింటే ఉమ్, నా లైఫ్ ఇప్పుడు ఇంకొక రేంజ్లో ఉండేది. ఉమ్, ఇప్పటికి నాకు బైకే ఉంది. ఉమ్. మీరు మా ఇంటికి వచ్చి నా పరిస్థితి చూడొచ్చు. అంటే నా మరి బ్యాంక్ ఫోన్ అకౌంట్ పేలు చెక్ జీపేలు చేసుకోవచ్చు. కూడా పెడుతున్నారు కదా అదే numbers. చెప్తున్నాను. నన్ను ఇప్పుడు నా మీద నేను నిస్వార్థంగా చేస్తున్నటువంటి- మీరు నమ్మినటువంటి హిందూ సిద్ధాంతం లేదంటే క్రిస్టియానిటీ అంతా మోసం అని మీరు ఉమ్. నమ్మినటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దానిలో వెళ్తున్నప్పుడు నిస్వార్థంగా పనిచేయవచ్చు కదా. ఎందుకు మీరు నిస్వార్థంగా అకౌంట్ పనిచేయాలంటే నెంబర్లు ఎందుకు పెడుతున్నారు మీరు? ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలకి మాకు మనీ అవసరం ఉంది. ఉమ్, నేను ఒక ఊర్లో ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే నా టీం తీసుకుపోతాను, వాళ్ళకి Hmm. శాలరీలు ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారు మీ టీం? మా టీంలో అంటే వారు ఫ్రీలాన్సర్గా ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళ టీం అంతా? నాకు ఒక కెమెరామెన్, ఆ. 2-3 నాకు సపోర్టర్గా ఉంటారు. ఉమ్. అంతే. అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని టీచ్ చేస్తూ ఉంటాము. గ్రామాల్లో మంత్లీ మీ meetings ఖర్చు ఎంత అవుతుంది? అంటే చెప్పలేము. ఎక్స్క్రిస్టియన్ ఛానల్కి వచ్చేసి నేను గ్రామాల్లో ఒక 5-6 మీటింగ్లు పెట్టుకుంటే మాత్రము 1,50,000 ఖర్చు వస్తుంది. ఖర్చే 1,50,000 వస్తుంది. అదంతా ఎవరు ఊర్లోనే- ఇస్తారు ఆ ఖర్చు? నన్ను అభిమానించే డొనేషన్స్, ఆ. వాళ్ళు నా మీద ఉన్నటువంటి ఎవ్రీ మంత్ నేను ఫోన్పే, గూగుల్ పే పెడతాను కాబట్టి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు నచ్చినట్టయితే ఉమ్, నాకు వేయండి అంటాను. ఉమ్, ఒక ప్రోగ్రామ్ నాకు 30,000 ఖర్చు అవ్వచ్చు, 40,000 ఖర్చు అవ్వచ్చు. అంటే అక్కడ 2 రోజులు ఉంటే 3 రోజులు ఉంటే అట్లా. ఉమ్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పేదరిక పరిస్థితిని అర్థం చేసుకుని మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటాం. మేము హిందూ దేవుల పటాలు ఇస్తాము, జయశ్రీరామ్ జెండాలు ఇస్తాము, ఉమ్, ఎక్స్కృష్ణ బుక్లెట్ ఇస్తాము, కొంతమంది కూర్చోబెట్టి అవేర్నెస్ చేస్తాము. ఉమ్. వాళ్ళు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ధైర్యంగా చెప్పి వాళ్ళకు బట్టలు, చీరలు కూడా కొన్ని సందర్భాలు మేము చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవును. మంత్లీ మీకు అంటే సుమారుగా క్రిస్టియన్ టార్గెట్ చేయడం వల్ల హిందువుల దగ్గర నుంచి క్రిస్టియానిటీ ఎంతమంది వస్తారు? టార్గెట్ చేయడం వల్ల కాదు. మీరే చెప్పారు నేను కదా చెప్- ఇందాక. నేను క్రిస్టియానిటీ టార్గెట్ నా చేయట్లేదు. టార్గెట్ అంతా క్రిస్టియానిటీ, అంటే- ముస్లిమిజం కాదు, ఒక కరెక్టే. క్రిస్టియానిటీ. మీరు క్రిస్టియానిటీలో చెప్పింది ఉన్న- ఏంటంటే క్రిస్టియానిటీ మాత్రమే నా టార్గెట్ అన్నారు. హిందువులో ఉన్న దొంగలు కూడా నేను టార్గెట్ అయిన ఉంటే చాలా బాగుండేదేమో. ఇప్పుడు గ్రామంలో చాలా మంది అమాయకులు ఎలా ఉన్నారంటే, ఇక్కడ మీకు చేతబడి జరిగింది అంటే కొంచెం నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఇక్కడ మీకు అక్రమంగా ఇది కట్టారు, ఇది మీకు వాస్తు దోషం ఉంది అని చెప్పినా కూడా ఇలాంటి కొన్ని నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఉమ్, అప్డేట్ అయ్యారు. ఉమ్, కానీ ఇప్పుడు వీళ్ళు ఆ పాస్టర్లు రాగానే ఫ్రీగా పరలోకం అనగానే కొన్ని 4-5 మాటలు చెప్పంగానే ఎక్కువగా ప్రలోభాలకు గురి అవుతున్నారు. అంటే ఈ దొంగ స్వామీలు, దొంగ బాబాలే ఒకప్పుడు వాళ్ళ డిమాండ్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళే పాస్టర్లు అయ్యారు. ఉమ్, అంటే ఏదైనా మోసమే. వీళ్ళు దేవుడుగా పేరు పెట్టుకొని ఫ్రీగా పరలోకం వస్తుంది, ఈయన తప్ప ఎవరికి దేవుడు లేడు, నమ్మండి, ఈయన నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని భయం. ఉమ్, ప్రజలలో ఉన్నటువంటి అమాయకులలో ఆశ, ఉమ్. భయం, ఈ 2 వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. పరలోకం అనే ఆశ, నరకానికి వెళ్తారనే భయం. డిసెంబర్ 25th వచ్చింది అంటే ఓకే. అది ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటుంటారు. క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. అవును. మరి క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళు, ఉమ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఉమ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, ఉమ్, 40 years పొలిటికల్ గా ఉమ్. ఎన్నో పదవులు చేసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఓకే. వీళ్ళంతా ఉమ్, గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప స్థాయిలో ఇప్పటికీ ఉన్నారు పదవుల్లో. ఉమ్, వాళ్లే ఉమ్, క్రిస్మస్ వస్తే ఉమ్, బైబిల్ గురించి, బైబిల్లోని గొప్పతనాల గురించి చెప్తారు. ఉమ్. ఉదాహరణకి ఒక వీడియో మీకు వినిపిస్తా చూడండి. దీని తర్వాత నేను ప్రశ్న అడుగుతాను. ఓకే. బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? బైబిల్ చెప్తారు కదా, పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావు. నీకేదో కష్టం ఉంటే వాటిని ఆకలి అన్నం పెట్టారు. నీ పొరుగువాడే బాగలేకపోతే నేను ఈ బైబిల్ చదివి మనం సూత్రాలు పాటించకపోతే ఓకే. ఉమ్, ఉమ్. వాళ్ళకంటే గొప్ప వ్యక్తి ఏం కాదుగా మీరు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారి కంటే, లేకపోతే చెప్తారు ఆ. చెప్తారు. గొప్ప పవన్ వ్యక్తి కళ్యాణ్ కాదు గారు కదా? వాళ్ళకన్నా గొప్ప వ్యక్తి కాదంటే వాళ్ళే ఇతర మతాలని, పరమతాలని ప్రేమిస్తూ గౌరవిస్తున్నప్పుడు మీరెంత, నేనెంత? ఓకే. క్వశ్చన్ అయిపోయింది కదా, నాకు ఉమ్. కొంచెం ఆన్సర్ టైం ఇవ్వండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ కానీ ఈ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కానీ వాళ్ళు సెక్యులర్గానే ఉంటారు ఫస్ట్. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా, రాజకీయాల పరంగా, దేశ భవిష్యత్తు గురించి మంచిగా ఎలా తీయాలో అన్న విషయంలో ఆయన నెంబర్ 1. కానీ బైబిల్ విషయంలో ఆయనకు పూర్తిగా తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి బైబిల్ మీద తెలియదు. నాలెడ్జ్ లేదు. తెలియదు. అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రమే పట్టుకొని ఉమ్, ఇవి మాత్రమే అని అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు. ఉమ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మాకు మీ పొరుగు వారిని ప్రేమించండి అని బైబిల్లో చెప్పినటువంటి ఒక మాట వర్షన్ పవన్ ఉంది, కళ్యాణ్ మీకు గారు ఒక వర్షన్ చెప్పడం అదే చెప్తున్నా. తప్పంటారా?
చెప్పడం కరెక్ట్, చెప్పడం తప్పనట్లా, పూర్తిగా చెప్పట్లేదు. ఒక వర్షన్ మాత్రమే ఉంది. ఒక వర్షన్ లో ఏముందంటే అన్యుల దగ్గర మీరు వాళ్ళ పలహారాలు మీరు తీసుకోకూడదు, వాళ్ళ పోలి ఉండదు, వాళ్ళు చంపండి, నరకండి, ధ్వంసం చేయండి, ఇతర దేవతలు పితరులు ఎరగని ఇతర దేవతలు పూజింపమని అడిగినడలా, భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు చంపండి, చంపడంలో మొదటి నీరాయే ఉండాలి, నీ కౌగిటి భార్య అయినా నీ ప్రాణ స్నేహితుడైనా కూడా వాటి ఎందుకు మీరు కటాక్షం చూపించదని చెప్పేసి వచనాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పాస్టర్ అందరూ కూడా ఇవి చెప్పరు, వాళ్ళకి అక్కడక్కడ కొన్ని ఏరుకొని మాత్రమే చెప్తారు. బైబుల్లో ఒక వర్షన్ మాత్రమే ఉంది, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పవన్ కళ్యాణ్ గారికి బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. ఈ భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారండి? హిందువులు ఇప్పటి వరకు అయితే మాకు తెలిసినంత వరకు 60-65% ఉంటారు. వీటిల్లో చాలా మంది మతం మారి కూడా సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా చేస్తే ఇంకా తక్కువే ఉంటారు. ముస్లింలు ఆరాధించే దేవుడు ఎవరు? వాళ్ళు అల్లాహ్ను ఆరాధిస్తారు. క్రైస్తవులు వాళ్ళు యేసును ఆరాధిస్తారు. ఓకే కదా. ఇప్పుడు ఈ ముస్లింలకి క్రైస్తవులకి ఒకే దేవుడు ఒకళ్ళే ఉన్నప్పుడు హిందువులకు మాత్రం పడుతున్నారు. ముస్లింస్ యేసును యాక్సెప్ట్ చేయరు. ముస్లింస్ యేసును వాళ్ళు నేను అనేది ఒక ముస్లిం మతస్థులు వాళ్ళు అల్లాహ్ని పూజిస్తారు. అవును. క్రైస్తవులు యేసును పూజిస్తారు. అవును. వీళ్ళకి ఒకళ్ళే దేవుడు, వాళ్ళకి ఒకళ్ళే దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. హిందువులు మాత్రమే 33 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఎందుకున్నారు? ఓకే, నేను ఆన్సర్ చెప్తాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం గురించి, హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు, బట్ నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను, పూర్తి వినండి. దేవుడు అన్నవాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటాడు. రాముడైనా కృష్ణుడైనా ఈ దశావతారాలు ఏ అవతారమైనా కూడా ఒకటే. శ్రీ మహావిష్ణు తీసుకుంటున్నాడు దశావతారాలు. శివుడైనా కూడా ఆంజనేయ స్వామి అయినా ఎవరైనా ఒకరే. దేవుడు అన్న వారికి ప్రత్యేకంగా ఒక పేరు ఉండదు. పంచభూతాల్లోనూ దైవం ఉంటుంది. అన్నం పెట్టమంటే మనం భూదేవి అంటాము, చదువుకునే తల్లిని మనం సరస్వతి దేవి అంటాము. ఇలాగ వివిధ రూపాలలో వివిధ అంశాలు పూజించుకున్న వాళ్ళు ఉంటారు. ఓకేనా. వాళ్ళు యేసుని అల్లాను యాక్సెప్ట్ చేయడానికి హిందువులకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ గా హిందువుల వైపు ఉండి నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళను ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మేము ఆరాధిస్తున్నాం. సమ్మక్క సారక్క అనుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామ దేవతను పెట్టుకుంటూ మేము పూజలు చేసుకుంటున్నాము. ఇన్ని రకాల దేవుళ్ళని యాక్సెప్ట్ చేసిన మేము యేసుని కానీ అల్లాని కానీ యాక్సెప్ట్ చేయడానికి కూడా మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయన చెప్పిందే మంచి, ఈయన చెప్పినటువంటి గ్రంథము ప్రపంచంలో ఏ గ్రంథము లేదు అనే ఆ కోణం ఏదైతే ఉందో అది తప్పు. ఇంకొకటి ఏంటంటే, పోనీ ఆయన ఏదైనా నిజంగా మంచి చెప్పిందా, నిజంగా అది మనం ఆచరించదగ్గగా ఉందా అంటే అది దేశ సంస్కృతికి మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఉంది. సమానత్వంగా చూపించే విధంగా లేదు. ఎక్సెప్ట్ నాకు ఖురాన్ గురించి తెలియదు, అల్లా గురించి తెలియదు, కాబట్టి బైబిల్ గురించి చెప్తున్నా. మీకేం తెలుసు? మీకేం తెలియదు కదా. మీరు అలా అనుకుంటున్నారు. బైబిల్ గురించి కూడా మీకేం తెలుసు? ఎన్నిసార్లు చదివారంటే 2 సార్లు చదివాను. పుస్తకం బైబిల్ జ్ఞానం అనంతం అంటారంటే చాలా మంది పేరు పొందిన పాస్టర్లు కూడా 100 సార్లు చదివిన కూడా రమ్మని చెప్పండి. అదే చెప్తున్నా. అది ఉండేది 1000 పేజీల పుస్తకము. అది గట్టిగా కూర్చుంటే ఒక 3-4 నెలలు చదవచ్చు. అదంతా కూడా వేస్ట్ ఆఫ్ టాపిక్. నరకడము, చంపడము, హింస, మానవత్వ విలువలకు లేకుండా ప్రేరేపించే బైబిల్ మీద కొత్త నిబంధన గ్రంథం బైబిల్ మొత్తంగా బైబిల్ ఒక 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ గురించి అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సమాజానికి అయితే ప్రస్తుతానికి పనికిరాదు. భగవద్గీత చెప్పాలంటే భగవద్గీతలు అనేది అది నాకైతే తెలియదు, బట్ నేను చదివినంత వరకు అయితే పనికొస్తుంది. బైబిల్ పనికిరాదు. ఖురాన్ చదివారా? ఖురాన్ నేను చదవలేదు. చదవలేదు. ఎందుకని చదవలేదు? ఎందుకు చదవాలంటే అది నా గ్రంథం కాదు, నేను ఆ మతంలో ఉన్నవనైతే కాదు. హిందూ మాత్రం మీ గ్రంథం? హిందూ మతం కాదు, నా ఫస్ట్ బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు విస్తారంగా జనాలకు తెలియచేయాలి. బైబిల్ ని ఇంకొక వర్షన్ పాస్టర్లు చెప్పలేదు. పరోక్షంగా క్రిస్టియానిటీనే ప్రచారం చేస్తున్నారు తెలుసా? క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని హిందువులకు మద్దతుగా ఉండి యేసు ప్రభువుని బైబిల్ ని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా సువార్త అనుకోవచ్చు. నేను రాసిన పుస్తకం కూడా బైబిల్ లో వచ్చినాలే. ఇందులో భగవద్గీత ఉన్నది నేను రాయలేదు. మీకు లాస్ట్ పాయింట్ చివరి మాట, ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు పాస్టర్ని అడగండి, మీకు సరైన సమాధానం అనిపిస్తే మీ చర్చికే వెళ్ళండి అని నేను చెప్పా. మీకు మనసుకు కరెక్ట్ అనిపిస్తే, ఇది నా మనసు కరెక్ట్ అనిపించలేదు, ఈ వచనాలు ఇలా ఉన్నాయి, ఇలా ఉంటున్నాయి, పాస్టర్ మెంటాలిటీ ఇలా ఉంటుంది, పోనీ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీ చర్చికి వెళ్ళవచ్చు, చర్చికి వెళ్ళండి మీకు కరెక్ట్ అనిపిస్తే. నేను అందుకైనా ఏ మతంలోకి రండి, హిందూ మతంలోకి రండి నేను చెప్పలేదు. కాబట్టి మీరు అలా అనుకుంటే అది ఇంకా నాకు మంచిది. బైబిల్ ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో ఎట్లా తయారైపోయిందంటే సొసైటీ మానవత్వ విలువలు మర్చిపోయి, ఎథికల్ వాల్యూస్ మర్చిపోయి, ఈ రాధా మనోహర్ దాసు
ఏంటి ఉమ్. ఇంకా మీలాంటి వారు ఉమ్. కొంతమంది లాంటి వాళ్ళు వచ్చి మీరు నాలాంటి వాళ్ళని చెప్పేసి వచ్చి ఆ, మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్స్ ఏదైతే మనందరం మనుషులమే, తర్వాతే కులాలు మతాలు అనేవి మర్చిపోయేటట్లు ఉమ్. ఇలాంటి వారు బిహేవ్ చేస్తున్నారు. తప్పు ఇది. ఇప్పుడు చాలా తప్పు ఇది. ఎందుకు తప్పు అవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది, పరంగా తప్పు అవుతుంది. నీలో తప్పు ఉంది అనుకుంటే నేను సబ్జెక్ట్ చెప్తా. పరంగా బాబు ఇది తప్పు, నువ్వు ఇలా మార్చుకొని చెప్పొచ్చు. అంతేగాని అసభ్యకరమైనటువంటి పదజాలంతో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఉమ్. అదే పనిగా పొద్దున్న లేస్తే 24 గంటలు ఉమ్. క్రిస్టియానిటీని ఉన్న ప్రతి వ్యక్తిని, ఉమ్. ప్రతి పాస్టర్ ను దోషం చేయటం, ఉమ్. ఆ ముసుగులో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక నిమిషం ఆయన ఒక చూసే నిమిషం. రాధా మనోహర్ దాస్ చూసే ఉమ్. నువ్వు కూడా, అంటే ఉమ్. మీరు కూడా ఉమ్. ఈజీ మనీ కోసం సంపాదించడం కోసం ఇట్లా క్రిస్టియానిటీని టార్గెట్ చేశారు. మీరు క్రిస్టియానిటీని మాత్రమే ఒక నిమిషం టార్గెట్ చేశారు, ఓకే, ఓకే. ముస్లిం అంటే ఖురాన్ని టార్గెట్ చేయలేదు. మీరు ఆ. మీరే చెప్తున్నారు క్రిస్టియానిటీ ఎంత క్రిస్టియానిటీ అంటే నేను చెప్తాను. గొప్ప గొప్ప వాళ్ళ సైతం వాళ్ళు ఆ మతాలను గౌరవిస్తున్నప్పుడు ఉమ్. మీరు ఎందుకని అసలు మీ ఏమనుకుంటున్నారు? మీరు Right. మీరు ఎందుకు ఇప్పుడు నాకు గౌరవించట్లేదు? సమాధానం చెప్పడానికి టైం ఇవ్వండి. మాట్లాడండి. మీ ప్రశ్న ఇచ్చిన మాట్లాడండి. నా మధ్యలో ఇన్వాల్వ్ మాట్లాడండి. ఇప్పుడు అన్నిటికంటే కూడా Hmm. ఈ పొద్దున లేచినప్పటి నుంచి మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రోజు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తే ప్రతి గ్రామం కూడా దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది పాస్టర్లు ఒక గ్రూప్ గా ఏర్పడి మా ఏసే దేవుడు, మా ఏసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు సైతాలు, నిజమైన దేవుడు మా దేవుడు అని చెప్పేసి ఇలాంటి మతాల భారత మధ్య రాజ్యాంగంలో నన్ను ఆన్సర్ చెప్పించిన తర్వాత మీరు అది చెప్పండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు. మీ చెప్పండి, మీ క్వశ్చన్ కంటే చెప్పండి. ఓకే, 24 గంటలు మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు మీరు పూజించకూడదు, కాబట్టి ఈ విగ్రహాలు చేయడం తప్పని చెప్పేసి 24 గంటలు దగ్గర దగ్గర పాస్టర్లందరూ ఇదే ప్రచారం చేస్తూ హిందువులలో ఉన్నటువంటి మానవత విలువలు తెంచగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వెళ్తుంది పాస్టర్లు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, అన్నా చెల్లెలు ఉన్నారు, చెల్లెలు మతం మారింది, అన్న మతం మారలేదు, వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తే తినరు, అన్న ఇంట్లో శుభకార్యాలు ఉంటే వెళ్ళవు. ఇలా కుటుంబ బంధుత్వాలను విడగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఈ దేశ సంస్కృతిని నాశనం చేసే విధంగా మొత్తం ఈ 24 గంటలు ఈ 3 లక్షల మంది పాస్టర్లు అదే ప్రచారం చేస్తున్నారు. మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి. మాకు దేశంకి 2 ముక్కలు చేయండి అన్న వాళ్ళు లేరా? జాతీయ జెండాను అవమానించిన వాళ్ళు లేరా? భరత మాతను అవమానించిన వాళ్ళు లేరా? మీ సమాధానం చెప్తే కంప్లీట్ అవ్వలేదు. ఇలా చేసిన వాళ్ళు లేరా? కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు సమానత్వం చూపించే విధంగా మేము ఈ గొడవలో చల్లార్చే విధంగా మేము పోరాటాలు చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, భారత రాజ్యాంగం అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వారి వారి మత ప్రచారం చేసుకోవచ్చు అని హక్కు కల్పించింది. తెలుసు, నేను చెప్తాను. అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మత ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలా అయితే వెళ్ళి మీరు గ్రామాల్లోకి వెళ్ళి మీరు నమ్మినటువంటి ఏదైతే హిందూ సిద్ధాంతాలు ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారుగా, ఆ హక్కు ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. నేను చెప్తాను సార్. వాళ్ళు ఇప్పుడు మీరు ఆగండి, మీరు వచ్చి గ్రామాన మీరు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, అక్కడ క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని అడ్డగిస్తారు, ఎట్లా ఉంటది మీకు? నేను చెప్తాను కదా సార్. ప్రశ్న మీరు అడిగింది నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ నేను చాలా ఫేస్ చేస్తాను. ఇప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళను ప్రచారం చేసుకోవచ్చు, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను మీకు అంతే చెప్పాను. మా నాన్న మొగాడు అన్న అని చెప్పినా కూడా వేద లేదు, మా నాన్న మించిన మొగాడ లేదు అన్న కాడనే మనకి ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదుటి మతాలను, హిందూ దైవ ఆరాధన పద్ధతిని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రచారంలో మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన బాధ ఏంటి? మరి ఇప్పుడు ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉంటే, హిందూ దేవులను తిరుగుతూ ఉంటే, ఇప్పుడు మా నాన్న తిరిగితే నాకు కోపం రాదా? మీ నాన్న మొగోడే కాదు, మా దేవుడు ఒక్కటి దేవుడు, మీ దేవుడు అంతా రాళ్ళు విగ్రహాలు అవి పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు, అవన్నీ సైతాన్లు, ఒక్క దేవుడిని మీరు పూజించండి, మీరు ప్రసాదాలు తినద్దు, మీరు బొట్లు పెట్టుకోకూడదు, ఆడపిల్లలు గాజులు పెట్టుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇలా సంస్కృతికి నాశనం చేయడం, ఇవన్నీ మేము చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు దేశానికి విరోధులుగా, మానవత్వ విలువలకు దూరం చేసే విధంగా ఈ మతాలు ప్రచారం చేస్తుంటే, ఈ మతాల ప్రచారం వల్ల, ఈ మతం నేర్పించే సిద్ధాంతాలు మనుషులు ఎలా విడగొడతాయని చెప్పేసి చెప్పడం మాది ఎలా అవుతుంది? హిందువుల దగ్గర నుంచి ₹1 కూడా, సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఫాలో చేయాలంటే నేను చెప్పే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవీణ్ కుమార్ అవసరము సమాజానికి లేదు అని చెప్పి హిందువులందరూ నిర్ణయించుకుంటే నాకు ఎవరు రూపాయలు ఇవ్వరు. నేను చెప్తున్నా వినండి. నా వల్ల ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి. నా వీడియోలు ఒక్కరోజు చూసి క్రైస్తవం నుంచి మానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాస్టర్ల కానుకలు దశంభాగాలు ఇవ్వకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా టీమ్ తో పాటు కలిసి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంత వాళ్ళ ఊర్లలో పిలిచి డిబేట్లు, మీటింగ్స్ పెట్టి వాళ్ళు అడుగుతున్నారా? మేము వస్తాము, ప్రచారం చేస్తాము, మాకు ఇంత ఖర్చులను మీరు నేను ఖర్చుల గురించి ఒక విషయం అనండి.
నేను ఒక ఊరికి వెళ్తాం అనుకుంటున్నాను, ఈ ఊర్లో మీటింగ్ పెడదాం అనుకుంటున్నా, నాకు ఇంత ఖర్చు అవుతుంది, నేను యూట్యూబ్లో అడుగుతా. వాళ్ళు నా మీద నమ్మకం ఉంటే, నేను చేసేది నిజంగా సేవ అనిపిస్తే వాళ్ళు నాకు ఇస్తారు. లేదు ఈ ప్రవీణ్ వల్ల వేస్ట్, ఈ ప్రవీణ్ వెళ్ళి మతాల మధ్య చిచి పెడుతున్నారు అని వద్దనుకుంటే వాళ్ళు ఎవరు ఇవ్వరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను ఇప్పుడు యుద్ధం చేయాలంటే కత్తులు కావాలి, అన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి. అట్లాగే నేను పోరాటం, నేను వెళ్ళి ఆ ఊర్లో మీటింగ్స్ పెడతానంటే నాకు ఖర్చు ఉంటుంది. నేను ఒక మాట ఇప్పుడే నాది బీటెక్ సివిల్ హిందూ పోరాట యోధుడా మీరు అనుకోవచ్చు, హిందూ పోరాట యోధునే. నా యొక్క హిందువుల్ని ఈ యొక్క క్రైస్తవుల నుంచి వచ్చినవని నేను ఈ క్రైస్తవులకి మతంలోనికి వెళ్ళనివ్వకుండా ఆ మతంలో ఉన్నటువంటి మోసాలు తెలియచేసి వాళ్ళను హిందువుల దేశ సంస్కృతిని, దేశభక్తిని పెంపొందించే విధంగా పోరాటం చేయడం. ఇక్కడ దేవుడితో సంబంధం లేదు, మతంతో కులంతో సంబంధం లేదు. ఇక్కడ నేను కులాల మధ్య మతాల మధ్య నేనేం చేయట్లేదు. ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా 24 గంటలు పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారాలు సమాజానికి తెలియజేసి, ఆ ప్రజలకు తెలియజేసి వాళ్ళలో సమానత్వం చూపించే విధంగా మేము చేస్తున్నాము. దీనివల్ల సాధించేది ఏంటి? దీనివల్ల నా వల్ల ఎన్నో కుటుంబాలు, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు వయసు చిన్నది, ఈ వయసులో నా మీద 2 కేసులు పడ్డాయి, 3 కేసులు పడ్డాయి. ఒకటి షార్ట్ ఫిల్మ్స్ తీసానని పాస్టర్లకు వ్యతిరేకంగా ఒకటి. తర్వాత ఇక్కడ పీటర్ అని చెప్పేసి ఎవరో పాస్టర్ వేశారు, ఆల్రెడీ అది హీరింగ్ లో జరుగుతుంది, స్టేట్మెంట్ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ వేశారు. ఇంకో కేసు వచ్చేసి రంజిత్ తఫీర్ గారు వేశారు. ఈ దయ్యాలు వదలగొడుతున్నాం, భూతాలు వదలగొడతాం అన్న అంశం మీద కూడా పెళ్లిగంచం ముప్పలు కూడా కేసు అయింది. ఆ కేసు కొట్టేశారు. ఈ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వయసులో కోర్టుకి వెళ్తున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, విచారణకు హాజరవుతున్నా, కోర్టులో హీరింగ్ డేట్ కోసం వెయిట్ చేసి వెళ్తున్నాను, అడ్వకేట్ అని పెట్టుకుని వెళ్తున్నాను. ఇప్పుడు ఈ నేను చేయడం వల్ల నా జీవితానికి థ్రెట్ ఉంది, రిస్క్ ఉంది. చేయకుండా ఉంటే రిస్క్ ఉండదుగా. నేను చెప్తా వినండి, ఇవన్నీ ఇప్పుడు ఈ క్షణం వదిలేసి నా బీటెక్ మీద నేను ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఉంటుంది, నేను ఇంటీరియర్ డిజైన్ గా జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఓన్ గా ఒక ఆఫీస్ పెట్టుకున్నా, నెలకు 1,00,000-2 లక్షలు సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నాకేమి ఉండవు. ఒక టీమ్ ని మెయింటైన్ చేసి నాకు ఇప్పుడు ఆటో క్యాడ్ డిజైన్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఇంటీరియర్స్ వర్క్ ఇంత ముందు నేను చేశాను. అవన్నీ ఇప్పుడు నేను చేసుకుంటూ కూడా ఆఫీస్ మెయింటైన్ చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అది నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ పోరాటం నేను చేయట్లేదు. ఈ పోరాటం చేస్తున్నానంటే మాకు వచ్చేటువంటి యూట్యూబ్ లో వ్యూవర్షిప్ తక్కువ. మా దగ్గర లక్షల్లో చూసేవాళ్ళు కాదు, 10-20 వేల మంది. మమ్మల్ని ఫాలో వాళ్ళు కూడా 10,000 మంది, 5,000 మంది అంతే. మా మీద అభిమానంతో ఉన్న వాళ్ళు వేషం డొనేషన్ వేషాలు కూడా 1,000 మంది. చెప్పుకుందే మీ పూట గడవట్ల. వాళ్ళు హిందువులు అని చెప్పుకుంటే వాళ్ళ పూట గడవట్ల. పాస్టర్లకి హిందూ దేవులను తిట్టకుండా ఉండకుండా వాళ్ళ పూట గడవట్ల. మీ పేరులో కూడా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని పెట్టుకొని మీరు ఛానల్ రన్ చేస్తున్నారు. అవును, మీ పుస్తకాలు కూడా అలాగే రన్ చేస్తున్నారు. అవును. సో ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటేనే నాకు హిందువుల నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదొక లాజిక్ దొరికింది. ఒక విషయం ఆగండి, ఇప్పుడు శివశక్తి అని పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా క్రిస్టియన్ పెట్టుకోలేదు కదా, మరి వాళ్ళు ఎలా అంటే మీరేం చెప్తారు? మరి మీరు ఇప్పుడు ఏదైతే అనుసరిస్తున్నారో అది గర్వంగా చెప్పడానికి ఏమైంది? ఆమె హిందూ అని చెప్పడానికి చెప్పట్లేదు. మరి మార్చండి, తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అని మార్చండి. ఎలా మార్చిస్తాను? మీరు ఒకప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. ఓకే ఓకే, ఒకప్పుడు ఆన్సర్ ఇచ్చాను, మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాను. నేను హిందూ అని చెప్పుకుంటే నా సర్టిఫికెట్ లో హిందూ ఉంది. నేను ఫస్ట్ నుంచి హిందువునే చెప్పుకుంటాను, ఇప్పుడు నుంచి కాదు. నేను పుట్టిందే హిందూలో పుట్టాను, హిందూలోనే పెరిగాను. చర్చికి వెళ్ళినంత మాత్రం నాకు భారత రాజ్యాంగం నన్ను చిన్నప్పటి నుంచి గుర్తించింది, ఒక హిందువునే గుర్తించింది. ఇప్పటికి ఈ రోజు కూడా నేను హిందూగా ఉన్నాను కాబట్టి నాకు బీటెక్ లో స్కాలర్షిప్ వచ్చింది. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, హిందూగే. భారత హిందూ గుర్తించింది. కానీ మా ఫ్యామిలీ మొత్తం కూడా హిందూ గుళ్ళు తెలియకుండా, పూజారులు ఇవన్నీ తెలియకుండా మొత్తం క్రైస్తవంలో పెంచిన, క్రైస్తవంలో కుటుంబం పెరిగినవని. ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఏంటంటే, ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ మీకు అర్థం కావట్లా. ఇది హిందువులుగా మార్చడం కాదు. నేను ఇక్కడ చర్చికి వెళ్ళడం చెప్పా లాస్ట్ మూమెంట్ లో మీకు క్వశ్చన్స్ అంటే. ఇది ఏంటంటే క్రిస్టియన్స్ లో చాలా మంది యంగ్ జనరేషన్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాస్టర్ల మీద డౌట్ ఉంది. వాళ్ళందరికీ పాస్టర్లు చెప్పే వాటి మీద అనుమానాలు ఉన్నాయి. రక్తం గారిస్తే పాపాలు పోయాయని, ఆయన ద్వారా పరలోకమని, చర్చికి వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఇటువంటి చెప్పే వాటన్నిటి మీద దేవుళ్ళు కనిపించారని, దయ్యాలు వదలు కొడుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ యువత కూరాలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం, వాళ్ళు బయటికి రాలేరు. బయటికి రావాలని వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ అంతే. వాళ్ళని ఆలోచింపజేయాలి. అట్లీస్ట్ వాళ్ళు పాస్టర్ చరణ నుంచన్నా వాళ్ళని కాపాడాలి, బైబుల్ నుంచైనా వాళ్ళని కాపాడాలనే ప్రయత్నం ఎక్స్ క్రిస్టియన్ వాళ్ళు హిందువులకు మార్చడం కాదు. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ గా మా టీమ్ లో గ్రూప్ లో యాడ్ అయిన వాళ్ళు, నాకు కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని జస్ట్ పాస్టర్ ఇలా ఉన్నారు, బైబిల్ ఇలా ఉంది, జాగ్రత్త పడండి అది చెప్పడం అంతే, వాళ్ళని హిందువులుగా మార్చడం కాదు. రాధా మనోహర్ దాస్ మీద మీ అభిప్రాయం ఏంటి?
నా గురుగారి గురించి అయితే ఆయన పోరాటం అది ఆయన చేస్తున్నారండి. నాకు పెద్ద పరిచయం ఏం లేదు, ఒక 2-3 సార్లు మాత్రమే కలిశాను. బట్ ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అనే సిద్ధాంతాలు నాకు అంత తెలియదు అసలు. నేను ఎక్కువగా నా ప్రోగ్రామ్స్ ఇతర కులస్తుల్ని ఇతర మతస్థుల్ని ఎడారు మతాలు అనడం కరెక్టేనా? మరి ఆయన ఏ కాంట్రాక్షన్ అన్నట్టు నాకైతే తెలియదు. కానీ మరి మీ గురువు గారు ఈ మతము గురుగారు అని మేము గురువు గారు అంటే ఆయన అనుసరించబట్టే కదా మీరు గురువు గారు అని మేము చెప్తే ఏంటంటే పెద్దవాళ్ళు గురువులు పైగా ఏంటంటే ఆయన ఈ యొక్క ఇది ఇజ్రాయెల్లో పుట్టింది, అది ఎడారిగా ఉన్నది కాబట్టి ఎడారి నుంచి వచ్చింది, ఎడారి మతాలు అంటున్నారు. ఈ మతం అక్కడి నుంచే వచ్చింది ఫస్ట్. కాబట్టి మరి ఆయన మాట్లాడే మాటలకు మరి ఆయన మీరు ఆయననే సమాధానం. శివుడు తెలుసు కదా మీకు? శివుడు పార్వతి తెలుసు. పూర్తి జ్ఞానం ఉందా? లేదండి, ఏం లేదు. హిందూ దేవుల గురించి, హిందూ గ్రంథాల గురించి నేను 28 సంవత్సరాలు దీంట్లోనే ఉన్నాను కాబట్టి. రాముడి తండ్రి పేరు తెలుసా? దశరథ మహారాజు. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు తెలుసా? తెలియదండి. తెలియదు. నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అని చెప్తున్నాను. నేను పెట్టుకుంది క్రిస్టియన్, ఎక్స్ క్రిస్టియన్ అంతే. నాకు హిందుత్వ గ్రంథాల గురించి కానీ దశరథ మహారాజుకి 3 భార్యలు. ఓకే. ఫస్ట్ భార్య కొడుకే రాముడు. ఓకే. ఫస్ట్ భార్య కొడుకే రాముడు, రెండో భార్య కొడుకు భరతుడు, మూడో భార్య కొడుకు లక్ష్మణుడు. ఓకే. ఈ మీరు హిందుత్వ గ్రంథాలు చేసిన హిందూ పండితులు అడగండి, వాళ్ళైతే కరెక్ట్ చెప్తారు. అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలను మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు? మీరు చదవాలి. ఇప్పుడు మీరు హిందువుగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు. సమాధానాలు ఎందుకు మూసుకొని పక్కకెళ్ళండి. మీరేం పోరాటం చేస్తారు? మీరేం ధర్మం? చెప్తాను. నేను ఇక్కడ దేవుళ్ళను, నిజ దేవుళ్ళను, అబద్ధ దేవుళ్ళను నాది ఇప్పుడు అంటే నేనేదో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ మీరైనా నేనైనా ఏదో ఒక కులం ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళే. ఇక్కడ నేను కూడా నా కులం నా మతం మనసులో పెట్టుకుని నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడగట్లా. అంబేద్కర్ మహానుభావుడు సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఓకేనా? అంటే నేనేదో మతానికి చెందిన వాడినో ఏదో కులానికి చెందిన వాడిని అని చెప్పి క్రైస్తవంలో చేరదు అని చెప్పేసి అంబేద్కర్ చెప్పారు. ఆ క్రైస్తవ మతం అంత మేధావి కలిగినటువంటి అంబేద్కర్ గారు ఆయన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళ సర్టిఫికెట్ మార్చుకోవాలి, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ హోదా అనుభవించడానికి లేదు అని చెప్పినప్పుడు మరి ఈ ఆంధ్రాలో మొత్తం ఎంతమంది ఎస్సీ ఎస్టీలుగా హిందువులుగా చాలా మంది అవుతూ అక్రమంగా రిజర్వేషన్ దోపిడీ జరుగుతుంది. వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? అడగండి. మీరు ప్రశ్నించారా? వాళ్ళు క్రైస్తవ ముసుగులో వాళ్ళు హిందూ అని ఎక్కడ చెప్పుకుంటారు? వాళ్ళందరూ హిందువులే. ఎక్కడ చెప్పుకుంటారు? వాళ్ళ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పుకుంటారు. ఏ గ్రంథంలో రాసింది చెప్పండి? హిందూ అనేది ఒక గ్రంథంలో రాయలేదు. హిందుత్వం అనేది సింధు నాగరికతలో నుంచి వచ్చిన వాళ్ళని సింధు నుంచి హిందువులుగా. బట్ హిందూ అనేది మనము మీరు చెప్పిన రాజ్యాంగం ప్రకారము వీళ్ళను హిందూ అనేది రిలీజన్ అని మన చట్టంలో చేర్చబడింది. ఇస్లాం అనేది రిలీజన్, క్రైస్తవం అనేది రిలీజన్. ఇప్పుడు క్రైస్తవ మతము, ఇస్లాం మతము, ఈ మతాలు కాబట్టి మార్గాలు అనడం కూడా తప్పే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము హిందుత్వం మతం కాదండి, హిందుత్వం సనాతన ధర్మము, జీవన విధానం అని నేను కూడా చెప్పకూడదు. ఎందుకంటే హిందూ అనేది, ముస్లిం అనేది, క్రిస్టియన్ అనేది ఈ 3 మతాలుగా రాజ్యాంగం పరిగణించింది. హిందూ మతం ఎక్కడ ఉంది? హిందూ పదం రాజ్యాంగంలో ఉంది. అయ్యప్ప స్వామికి మీరు అవి తెలియదండి. నాకు హిందూ గ్రంథాల గురించి ఇక్కడ నేను దేవుళ్ళు ప్రచారం చేయడానికి రాలేదు, మానవత్వ విలువలు ప్రచారం చేయడానికి వచ్చాను. దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి మోసాల గురించి అలర్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ నేను చేస్తుంది. మాత్రమే ప్రకటన చేయడానికి. అవును, ఈ కులాల గురించి కూడా కాదు, ఈ క్రైస్తవ మతం వల్ల జరిగిపోయే అనార్థాలు మాత్రమే తెలియజేసి అప్రమత్తం చేస్తున్నాను. అప్పుడు మీరు మానవత్వ విలువల గురించి ప్రచారం చేయడానికి వచ్చానని అంటున్నారు కాబట్టి అప్పుడు హిందువుల్లో కూడా ఉన్నటువంటి దొంగ బాబాల గురించి కూడా మీరు ప్రచారం చేయాలి. ముస్లింల్లో ఉన్నటువంటి ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది దొంగ బాబాలు కూడా వాళ్ళని గురించి కూడా మీరు ప్రచారం చేయాలి. ఒక క్రిస్టియానిటీనే మీరు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? క్రిస్టియానిటీలో ఉన్న లోపాలను మాత్రం ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నిజంగా మీలో హ్యుమానిటీ, మానవత్వం ఉంటే. ఓకే, నేను ఆన్సర్ చెప్తానండి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు పంచాయగొట్టలో ట్రాఫిక్ జామ్ అయింది. సిబిఐ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారా? ట్రాఫిక్ పోలీసు వచ్చి క్లియర్ చేస్తారా? మళ్ళీ అడగండి ఒకసారి. పంచాయగొట్టలో ట్రాఫిక్ జామ్ అయింది, మొత్తం జామ్ అయింది. ట్రాఫిక్ వాళ్ళే క్లియర్ చేయాలి. ఎందుకు సిబిఐ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళ రూల్ కాబట్టి. ఒకటి. నెక్స్ట్, మీకు అకౌంట్ లో డబ్బులు ఒక హ్యాకర్ కొట్టేశారు, అది సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తారా? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూస్తారా? సైబర్ క్రైమ్ వాళ్ళే చూస్తారు. వాళ్ళకి దాని పట్ల అవగాహన ఉంది. రూల్ అవగాహన కాదు, రూల్ అది. ఇక్కడ కూడా రూల్ ఏంటంటే, ఇక్కడ ఎందుకంటే వీళ్ళు దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు. మీరు ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడ గ్రీన్ పడ్డప్పుడు ఇలా ఆపాలి, ఇక్కడ ఉంటది. ఇక్కడ నా రూల్ ఏంటంటే,
నేను క్రిస్టియన్ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి Hmm. ఈ రూల్ ఏంటంటే ఈ క్రైస్తవ పాస్టర్లు చేసే మోసాలు బయట కట్టడమే నా పని. నేనేమంటానంటే కాదు, నేను ఇప్పుడు సిబిఐ వచ్చి కూడా క్లియర్ చేయొచ్చు కదా అని మీరు అన్నారు అనుకోండి. నేను కూడా ఏమంటానంటే మీరు ఒక క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాస్టర్లనే వాళ్ళు చేసే దొంగ బోధనలు నేను మాత్రమే కంప్లీట్ అవ్వలేదు ఆన్సర్. నేను దానికి ఆన్సర్ కంప్లీట్ నాది అవ్వలేదు, మీరు మధ్యలోకి వచ్చేసారు. నేను ఏమంటున్నా అంటే సిబిఐ వాళ్ళు వచ్చి క్లియర్ చేయొచ్చు కదా అంటే అది ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ హిందుత్వంలో ఉన్నటువంటి దొంగ సామ్యజులు దొంగ బాబాలు మేము ఎప్పుడు వెనక్కి వెయ్యము. ఒకడెవరు వీరరాఘవరెడ్డి అన్నట్టు కలిసి రంగరాజు గారిని కొడితే మేము వాని మీద మేమే కేసులు పెట్టించాము, మా ఊళ్ళో కేసులు పెట్టించారు. వాళ్ళని అందరు వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు, కొట్టడం కరెక్ట్ కాదని. అది ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. వాడిని ఫస్ట్ ఎండగట్టింది మేమే. మళ్ళీ ఆ జాతకాల పేరుతో మోసం చేస్తున్నట్టు వేణుస్వామి గురించి బయట పెట్టినప్పుడు కూడా నేను కూడా ఒక వీడియో మాట్లాడాను. ఈ రంగురాలు పెట్టుకుంటే అప్పులు పోతాయని చెప్పినటువంటి అతని మీద కూడా మేము కేసులు పెట్టాము, అతని మీద కూడా ఎదుర్కొంటున్నాము. బ్రహ్మకుమారిస్ అని చెప్పి హిందూ ముస్లింలలో కొంతమంది మోసం చేస్తున్న అటువంటి వాళ్ళు కూడా మేము బయట పెట్టాము. ఇవన్నీ కూడా నేను వీటిలో 3 పాయింట్లు నేను టచ్ చేసినామని. నా మేజర్ ఏంటంటే పాస్టర్లు చేసే మోసాలు అరాచకాలు. అది ఈ హిందుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెజారిటీ తక్కువ ఉంది, కానీ పాస్టర్ల మెజారిటీ 2 తెలుగు రాష్ట్రాలు 3 లక్షల మంది. అడుగున హిందువుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు ఉన్నారు హిందువుల్లో. చిన్నజీవర స్వామి లేరా? అవును, అదే చెప్తున్నాను. గరికపాటి గారి ప్రవచనాలు చెప్పరా? అవును. ఆయన ఎందుకు ఎవరో విమర్శించలేదు? పాస్టర్లు రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్న, లలిత్ కుమార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చిన్నజీవర స్వామి గారు ఏ రోజన్నా ఇతర కులాలని ఇతర మతాలని ఎక్కడైనా దూషణలు చేశారా? గరికపాటి గారు ఎక్కడైనా దూషణలు చేశారా? చెప్పండి, వాళ్ళ పని ఏంటి? ఏంటి వాళ్ళ పని చెప్పండి. రంగరాజన్ గారు దోషణలు చేశారా? ఆయన మీద దాడి జరిగింది, కులాలకు మతాలకు బ్రదర్ షఫీ గారు వెళ్ళి పలకరించలేదా? కృష్ణమాది గారు వెళ్ళి పలకరించలేదా? వీరరాఘవరెడ్డి నాకు కూడా పరిచయమే. వీరరాఘవరెడ్డితో మేము కలిసి కేడిఆర్ కృష్ణధామ రక్షణలో చేసిన వాళ్ళమే. వాడు మాట్లాడితే గోత్రం 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 అంటాడు. మేము 2-3 సార్లు చెప్పేవాళ్ళం ఈ గోత్రం. రంగరాజన్ గారు ప్రధాన పండితుడేగా. అవును. చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అవును, ఉంది కదా. ఉంది. మరి ఆయనకి అరే పరమతాలకు మాకెందుకు, మేము ఎందుకు దగ్గరకు రానివ్వాలని ఎందుకు అనుకోలేదు? ఆయన షఫీ గారిని ఎందుకు ఆహ్వానించాడు? ఎందుకు హక్ చేసుకున్నారు? షఫీ గారు ఏ క్యాస్ట్? మేము మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే నేననేది నాకెందుకు అర్థం అవ్వదు? పాయింట్ చెప్పాను, నేను సమాజంలో చాలా ఎదుర్కొన్నాను. నాకెందుకు అర్థం అవ్వదు? మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బాండింగ్ రిలేషన్, మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు. పాడు చేసేది శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు మీరంతా. ఓకే అయిపోయింది కదా. చెప్పండి, మాకు చెప్పేది ఉందా? నాకు టైం చెప్పండి. మళ్ళీ మధ్యలో అంటే మీరు లేకుండా సమాధానం చెప్తున్నారు, అందుకే నా ప్రశ్న వస్తుంది. పొంత లేకుండా ఇప్పుడు నేనేం అడిగాను? రంగరాజన్ గారు ఒక హిందూ. స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు మీకు ఒక మాట చెప్పాను. బ్రదర్ షఫీ గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు కదా. బ్రదర్ షఫీ గారిని కలిసే అవకాశం ఉంటే చెప్పండి, నేను కూడా కలుస్తాను అన్నా. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఫాలో అవుతాను, నాకు బాగా అభిమానం. ఫస్ట్ తర్వాత వచ్చేసి మనము అబ్దుల్ కలాంని మేము గౌరవిస్తాం. అబ్దుల్ కలాం ఫోటోలు కూడా మేము పెట్టుకుంటాం. ఆయన ముస్లిం మతం అయి ఉండొచ్చు, బట్ అతను చేసినటువంటి దేశానికే గొప్ప సైంటిస్ట్ గాను. మీ గురువు గారు బాగానే చెప్తున్నారు, మీరు కూడా రాధా మనోహర్ దాస్ లాగా మీరు కూడా బాగానే చెప్తున్నారు. ఆయన సైంటిస్ట్ కాబట్టి, అదే ఆయన ముస్లిం కాబట్టి, ఆయన సైంటిస్ట్ కాబట్టి బాగానే లాజిక్ మాట్లాడుతున్నారు. నేను జనాలతో వెళ్ళిన మాటలలో చాలా వీడియోలు నేను చూపిస్తా. క్రైస్తవులందరూ మన వాళ్ళే, వాళ్ళు బయట దేశం నుంచి రాలేదు, కానీ వాళ్ళకు తెలుసో తెలియక వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు మీకు ఇప్పుడు దూరం అవుతున్నారు. ఎందుకు వెళ్ళారు? నాలెడ్జ్ ప్రకారం హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతాల్లోకి ఎందుకు వెళ్ళారు చెప్పండి? వాళ్ళు ప్రలోభాలు, అదే ఆశా భయం, ప్రలోభాలు అవుతున్నాయి కదా. ఏం ప్రలోభాలు? ఇప్పుడు చస్తే ఎందుకు వెళ్ళారో తెలుసా? చెప్పనా? ఆ రోజుల్లోనే గుడిలోకి వచ్చిన వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా, అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి గుడిలోకి రానిచ్చారు. చదువు చదువు నేర్చుకుంటానంటే చదువు చెప్పనివ్వకుండా వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని హక్కుని చేసుకున్నారు, చదువు చెప్పారు కాబట్టి అలా వెళ్ళారు. ఆ రోజు మీరే గనక రానిచ్చుంటే ఈ రోజు ఇలాగా వేరే ఇంటి వైపు చూసేవాళ్ళ. ఈ ఇంటి వైపు అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెడితే ఆ ఇంటి దగ్గర ఆగిపోయేవాళ్ళు. ఆ ఇంటి వాళ్ళు అన్నం పెట్టలేదు కాబట్టి పక్కింటి వైపు తొంగి చూశారు, ఆ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టారు. అదే నువ్వు ఫస్ట్ ఇక్కడే ఇంటి దగ్గర పెట్టుంటే రెండో ఇంటికి అడుక్కొని వెళ్ళి అన్నం తినాలన్న ఆలోచన ఎందుకు వచ్చేది? చెప్పండి. ప్రశ్న అయిపోయింది కదా. అంటే మీకు దీని మీద కూడా నాలెడ్జ్ లేదు. చెప్తాను, దీని మీద కూడా వాళ్ళు ఎందుకు మారారు అంటే ప్రలోభాలు. ఆ రోజుల్లో ఏం ప్రలోభాలు ఉంటాయి? నేనేమంటున్నా అంటే
నేను వెళ్తాను, మీరు ఒక్కరే మాట్లాడుకుంటా ఉండండి, నేను యూట్యూబ్ లో చూస్తాను. నాకు అవతల వాళ్ళకి సమాధానం చెప్పే సమయం ఇవ్వాలి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సబ్జెక్ట్ లేదని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? మా సబ్జెక్ట్ లేనప్పుడు నేను ఏం అడిగాను చెప్పండి ప్రవీణ్ గారు. నేను ఆగండి, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం పిలిచాను. అవును, ఇంటర్వ్యూ కోసం పిలిచారు, మీరు ప్రశ్న అడిగారు. మీరు హిందువులుగా ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవంలోకి వెళ్ళారంటే ప్రలోభాలు అంటున్నారు. ఏం ప్రలోభాలు చెప్తున్నా కదా, చెప్పండి. మీకు ఫస్ట్ లో చెప్పలేదా, మనసులో ఆశ భయం రెండు ఉంటాయండి. వాళ్ళు ఫ్రీ. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పకుండా మీరే నేను చెప్పిస్తే మళ్ళీ దేశంలో ప్రతి ఒక్కళ్ళు హిందువులే, ముస్లింలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. ఫస్ట్ అందరూ హిందువులే. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఐఎమ్ సారీ. ఇందాక మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మీకు ఫోన్ చేయగానే ఏమొస్తుంది, ఎవరన్నా మీకు ఆన్లైన్ లో బెట్టింగ్ అని చెప్పగానే వాళ్ళు నమ్మకండి, మీరు మోసపోకండి అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అయినప్పటికీ కూడా మోసపోయిన వాళ్ళు లేరా? లక్షలు మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కదా? అయినా గవర్నమెంట్ ఏం చేస్తుంది, అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేస్తున్నా మోసపోతున్నారు, అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా మేము అలర్ట్ చేస్తున్నాం, ఈ మతంలోకి వెళ్తే ఆశ, ఈ పరలోకమైన ఆశ, నరకం అనే భయంలోకి మీరు వెళ్ళకండి, అదంతా హంఫర్ట్, ఇది మధ్యలో వచ్చింది, మేము ఇది అలర్ట్ చేస్తున్నాం. అలర్ట్ చేస్తే క్రమంలోనే మేము చేసే పోవటం ఫస్ట్. సెకండ్ వచ్చేసి గుడికి రానివ్వలేదని చెప్పేసి మీరు అంటున్నారు. నేను ఒక ఎస్సీ మాల, నా సర్టిఫికేట్ చూపిస్తాను. నన్ను గుడికి రానివ్వడం మాత్రమే కాదు, ఒక గుడి ఓపెనింగ్ కి ఆ గుడిలో ఉన్న ప్రధాన పూజారులు మా ఎక్స్ క్రిస్టియన్ టీమ్ ను ప్రత్యేకంగా గెస్ట్ గా ఆహ్వానించారు. ఇప్పుడే విజయనగరం జిల్లాలో. నేను చెప్తాను, ఆగండి, పూర్తిగా అవనివ్వండి. ఒకప్పుడు ఏదైతే జరిగిందో నేను ఆన్సర్ ఇస్తున్నాను, అది మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా లేదా అనే తర్వాత నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పేసేయండి. ఫస్ట్ ఇప్పుడు గుడికి రానివ్వలేదని ఎవరైతే అంటున్నారో, మా దాంట్లో ఎస్ఆర్సీ అధ్యక్షులు మోహన్ గారు మేము కలిసి కూడా పోరాటం చేస్తాం. పలానా చోట గుడికి రానంటే ఇటువంటి పూజారి మీద మేము దగ్గరుండి కేసులు వేయించిన క్షణాలు ఉన్నాయి. నా దాంట్లో కూడా కొన్ని రికార్డులు పెట్టారు. నేను ఒకప్పుడు గుడికి రానివ్వాలంటే ఎవరు గుడికి రానివ్వలేదు, ఆ పూజారి ఆ గుడి అడ్రస్ చెప్పు, ఆ పూజారి ఫోన్ నెంబర్ చెప్పు, నేను వచ్చి ఆ పూజారి మీద కేసు పెడతాను అన్న కూడా సందర్భాలు నా ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి, ఆడియోలు కూడా ఉన్నాయి, కొంతమందితో మాట్లాడింది. ఇప్పుడు కుల వివక్ష ఒకప్పుడు హిందుత్వంలో ఉంది, ఒకప్పుడు హిందుత్వంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, ఒకప్పుడు హిందుత్వంలో కూడా చేతబడి నమ్మకాలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ సమాజంలో కాలాన్ని బట్టి చాలా వరకు మారిపోయింది, చాలా వరకు సమాజం మారింది. కానీ ఇవి ఇంకా గుర్తు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరికి ఏ కుల వివక్ష లేదు. ఎక్కడన్నా మతము ఈ కుల వివక్ష కాబట్టి కుల వివక్ష వస్తుంది. నేను అదే చెప్తున్నా, తప్పుగా మాట్లాడుతున్నారు. చెప్పబట్టే యూట్యూబ్ మొత్తంలో నేను కులం గురించి మాట్లాడింది ఒక వీడియో చూపించండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ క్రైస్తవులందరూ కూడా 3 కులాల తరపున ఒకళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ 3 కులాలు కాదండి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఒక విషయం, నేను రెచ్చగొడతా, అందరూ కలిసి ఉండాలి, అందరూ హ్యూమానిటీతో ఉండాలి అనేది నేను చెప్తున్నా. నేను ఒక మాట చెప్తాను ఫైనల్ గా. నేను ఇప్పుడు ఒక హిందువుగా కృష్ణుని పూజించుకుంటున్నా, మీరు కృష్ణుడుగా మీరు పూజించే యేసు దేవుడే, మీరు పూజించే యేసు దేవుడు నేను గౌరవిస్తాను, మరి నేను పూజించే దేవుడు కృష్ణుని మీరు గౌరవిస్తారని చెప్పేసి పాస్టర్ను అడగమని చెప్పండి. మీరు యేసు ప్రభుని పూజించుకోండి, బైబిల్ను ఫాలో అవ్వండి, బట్ మీరు మీ కుటుంబం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి, మంచి మనసుగా జీవించండి అని చెప్పి నేను చెప్తా. మరి వాళ్ళు నేను రాముని కృష్ణుని పూజించుకుంటూ ఉంటానండి, మరి నేను వాళ్ళు ఒక మాట చెప్పండి, మీరు కృష్ణుని పూజించుకుని ఎవరైనా ఉంటారు కదా, అది మూఢనమ్మకం అంటుంటే ఏదైనా సరే వాళ్ళు బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళు అది ఫాలో అవుతారు. భగవద్గీత ఏది చెప్తుందో హిందువులు అది ఫాలో అవుతారు. ఖురాన్ ఏం చెప్తుందో ముస్లింలు అది ఫాలో అవుతారు తప్ప వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు ఏంటి, ఏ కులాలకైనా ఏ మతాలకైనా. ఇప్పుడు ముస్లింలకు ప్రామాణిక గ్రంథం ఏంటి? ఖురాన్. హిందువుకి ఏది భగవద్గీత అంటారు, క్రైస్తవులకి బైబిల్. వాళ్ళు ఏదైతే చెప్పిందో గ్రంథాలు అదే ఫాలో అవుతారు. గ్రంథాల్లో లేని చెప్పలేరు కదా. తప్పు. హిందూ మతమైనా నిజమేంటో మీరు చెప్పండి. నిజమేంటంటే ఇప్పుడు ఈ గ్రంథాలు మానవత్వ విలువలో ఉందా, అందరిని సమానంగా చూసే విధంగా ఉందా, దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఏ దైవమైనా ఒకే విధంగా పూజించే భావన కానీ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన ఏంటి హిందువుల మీద, వాళ్ళ మెజారిటీ పెరిగితే ఇప్పుడు ఈ 2 మతాలలో ఏ 2 మతాల మెజారిటీ పెరిగినా కూడా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుని కూడా మనం ఉంటాం. ఈ చట్టాలు, రాజ్యాంగాలు, ఇప్పుడు భారతదేశము, మీరు ఇప్పుడు పాకిస్తాన్ సెక్యులర్ దేశమా ముస్లిం దేశమా? బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం, ముస్లిం దేశమా? అక్కడ హిందువులు ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, కానీ ఇస్లాం దేశం ఎలా అయింది? ఒక మతపరంగా ఆ దేశం ఎలా డిక్లేర్ అయింది? చెప్తున్నా, అన్ని మతాలు కలిసి ఉంటాయి, అందరూ కలిసి మెలిసి జీవించాలని సెక్యులరిజం. నేను ఒప్పుకుంటా. ఇవి ఎప్పుడు ఉంటుంది సెక్యులరిజము? ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీ ఉన్నంత వరకే. ఈ 2 మతాలు మెజారిటీ పెరిగితే ఇది క్రైస్తవ దేశంగా, ఈ ప్రపంచం మొత్తంలో ఏకైక సెక్యులర్ దేశం మన భారతదేశమే. అమెరికా క్రిస్టియన్ దేశం, ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం, పాకిస్తాన్ ముస్లిం దేశము, బంగ్లాదేశ్ ముస్లిం దేశము. పూర్వకాలం మతాల పరంగా దేశాలు డివైడ్ అయినాయి. ఈజిప్ట్, ఇటలీ
దేవుడు అనుకుంటా, ఈజిప్ట్ దేవుడు అనుకుంటా, ఆటం అని ఉంటాడు. ఉమ్, సేమ్ ఇప్పుడు శివుడు ఎలా అయితే ఉన్నాడో మెడలో పాము వేసుకొని చేతిలో పట్టుకొని త్రిశూలం పట్టుకొని ఇక్కడ వరకే ఆ క్లాత్ ఏదైతే ఉందో అది ఆటం దేవుడుగా పూర్వకాలంలో వాళ్ళు ఈజిప్ట్ దేవుడుగా కొలుస్తారు. సేమ్ ఆర్య బ్రాహ్మణులు దాన్ని కాపీ చేసి శివుడుగా అవతారం లాగా చూపించారు. తెలుసా మీకు దీని మీద ఏమన్నా అవగాహన ఉందా? నాకు అంత అవగాహన లేదండి. ఆర్య సమాజం వీటి గురించి నాకు కొంత అవగాహన లేదు. నేనేంటంటే అండి నేను చేసే ముఖ్యంగా ఏంటంటే ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు అనే విషయాలు మాత్రమే తెలియజేసి అలర్ట్ చేస్తాను. చెప్పిన వాళ్ళు కూడా నేను చెప్పి విన్న తర్వాత కూడా క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది బైబిల్ ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు. అవును, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది బూత్ పుస్తకమే. ఎట్లా అవుతుంది? నేను కొన్ని రిఫరెన్స్ ఇస్తాను, చూపించండి. ఇవన్నీ రిఫరెన్స్ మీరు చదివితే నేను ఇక్కడ భూత పుస్తకం అని చెప్పి నేను ఇక్కడ ఎందుకు అనట్లేదంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఈ వీడియోలు ఇంటర్వ్యూలు చూస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను అనట్లా. నేను నా ఛానల్లో సేఫ్ గా హ్యాపీగా అనగలను. ఎందుకంటే ఇది ఇలాంటి బైబిల్ భూత పుస్తకం అని మీరు డిక్లేర్ చేశారు. బైబిల్లో కొన్ని బూతులు ఉన్నాయి మాట్లాడుకోవాలి. అవి ఎవరు చేశారు? మనుషులు చేశారా? దేవుడు చేశారు? దేవుడే చేసించాడు. నీ దేవుడైన యెహోవా నేను సెలవు ఇచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసి వాళ్ళకి అప్పగించును. బైబిల్లో మీరు ఏదైతే భూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. నీ యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టల చెంగుని మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది యెహోవా, బైబిల్ దేవుడు యెహోవా చేసినది. ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, అమ్మ అక్క చెల్లి బాయ్ వరుసలకు సంబంధించినటువంటి ఎన్నో నేను ఇచ్చాను. లోతేమో నీతిమంతుడు, ఆ లోతేమో కూతుర్లతో గర్భం చేస్తాడు. ఏమనంటే మత్తు పదార్థము తాగిన మైకం అంటారు. ఎవరికి ఎంత తాగినా కూడా భార్య ఏందో అమ్మ ఏందో చెల్లి ఏందో ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటది. శివుడు పార్వతీదేవితో అది మీరు వాళ్ళని అడగనంటున్నా. హిందూ సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇకపోతే అది హిందువులు అడగండి. ఇకపోతే హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కదా, దేవుళ్లలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది. శివపురాణం. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మ వైవర్త పురాణం. ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగవత పురాణం. బ్రహ్మ తన పుత్రికైన సరస్వతిని పరిణామాడు బ్రహ్మ పురాణం. మరి ఈ గ్రంథాల్లో కూడా ఉంచుకొని మీరు ఎదుటి గ్రంథాలని ముస్లిం క్రైస్తవం ఎలా మీరు ఇవన్నీ నేను అనే నా సొంత మాటలు కాదు ఇవి. ఇవన్నీ రామాయణం, శివపురాణం, బ్రహ్మపురాణం, దేవి భాగవతాల్లో, హరివంశం, విరుక్తం, మహాభారతం, హరివంశం వీటిలో పొందుపరిచినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి నేను చదివి వినిపించాను. అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. నేను చెప్తాను వినండి. మీరు అవి వాళ్ళని అడగాలంటే ఎవరిని అడగాలి? ఒక నిమిషం చెప్పేది వినండి. ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా, గురువులు ఉన్నారు కదా, వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి. వాటికి మీ ప్రతి ఒక్క దానికి ఒక గంటలో సమాధానం వచ్చేది కాదు. వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు అది ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు. బైబిల్లో చెప్పింది బూతులు మీరు ఒప్పుకుంటారు. బైబిల్లో మనుషులు చేసిన తప్పుల్ని అదే ప్రిస్క్రిప్షన్ అంటే అర్థం తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు చూడు, నీకు అబద్ధము నమ్ముకునొచ్చు నన్ను మరిచితివి గనుక ఇది నా వంతు నా చేత నీకు కొలబడి మానము యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా కాబట్టి నీకు మానం అవమానం కనబడినట్టు నేను జంగులో మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది పాస్టర్ అంటున్నారు. ఒక అమ్మాయిని రేప్ చేస్తే బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, దేవుళ్ళు తప్పులు చేయాలి. కానీ హిందూ గ్రంథాల్లో దేవుళ్లే తప్పులు చేశారు అంటారు. నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళు నా ముందు కూర్చోబెట్టండి, పాస్టర్ తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి. దేవుడు చేశాడా మనుషులు చేశాడు చూపిద్దాం. అంటే దేవుడు అంటే దేవుడు అని మీరు ఎవరు? యెహోవా. దేవుడే. ఈ బైబిల్ ప్రకారంగా యెహోవా దేవుడే. ఆయన దేవుడికి ఉండవలసిన లక్షణాలు లేవు. ఒక రాక్షసుకున్న లక్షణాలు ఉంటాయి. ఒక అమ్మాయిని రేప్ చేసినోడు పాపం పోవాలంట. రేప్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి యెహోవా ముందు బలివ్వాలంట. వాడి పాపం పోతుందంట. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని గొర్రె పిల్ల. హిందువులు వెళ్ళి 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? ఏది 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? నేను నమ్మన్నది. మీరు చెప్తున్నారు మరి అంటున్నారు కదా, ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఇస్తే పాపాలు పోతుంటే హిందువులు వెళ్ళి ఆ కుంభమేళాలో 3 సార్లు పుణ్యస్నానం చేసిన పాపాలన్నీ పోతాయా? వాళ్ళు పాపం ఎట్లా పోతుంది? క్రైస్తవులకైనా హిందువులకైనా
ముస్లిం కానీ చేసిన పాపాలు ఎలా పోతాయి? ఇప్పుడు క్రైస్తవు, ముస్లిం, హిందూ సంబంధం లేకుండా పాపం ఒకరికి పోవాలంటే ఒకటి చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తగ్గ శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనేది తప్పించుకునడం మళ్ళీ వచ్చే ఇప్పుడు పాత రాజ్యాంగ చట్ట ప్రకారం తప్పించుకుని ఉండవచ్చు, కానీ ఆ కర్మ అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది. వాడు చచ్చిన తర్వాత నరకంలో అనుభవించవచ్చు, లేదా మరో మనిషిగా పుట్టి ఆ శిక్ష తప్పుకు అనుభవించుతారు. ఇట్లా కుంభమేళలో మునకంగానే పాపాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను, లేదా బాప్తిసం తీసుకోగానే మునకంగానే పాపాలను పోయింటే నేను కూడా నమ్మను. మీరు సొసైటీకి ఏదో చేయాలనే తపన అయితే నాకు కనపడుతుంది మీరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏ వ్యక్తి ప్రశ్న అడిగినా, ఈవెన్ అంటే జర్నలిస్టులు అడిగినా, ఒక కామన్ మ్యాన్ అడిగినా, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా మీరు తయారవ్వండి. ఫస్ట్ మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు, హిందువుల గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే ఇంకా పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన ఏ ప్రశ్నకి మీ దగ్గర సమాధానాలు సరిగ్గా లేవు కాబట్టి నేనేమన్నా సమాజానికి మీరు ఏదో చేయాలనే తపన మీలో కనపడుతుందని నేను అన్నా. నేను ఒప్పుకుంటున్నా. మీ మనసులో ఏముందో మరి ఏదో చేయాలను, లేకపోతే చైతన్యం పరచాలన్న ఆలోచనలు ఉండబట్టే కదా మీరు వెళ్ళి గ్రామాలను వెళ్ళి మీరు నమ్ముకున్న సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్నారు. సో అక్కడ ఎవడో ఒకడు నాలాంటి ఉంటాడు క్వశ్చన్ చేసేవాడు. అప్పుడు మీరు ఫూల్ అవ్వకూడదు. మేము క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పిన రోజులు ఫూల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే మీరు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా వింటున్నారే తప్ప క్వశ్చన్ ఎవరు చేస్తున్నాడు చెప్పండి. ఆ ఉన్న వాళ్ళలో నాలాంటి ఉంటే 100% క్వశ్చన్ చేస్తాడు. ఏం చేస్తారు? అప్పుడు మీరు అంటే దొరికిపోకుండా హిందూ గ్రంథాలు చదవండి, ఖురాన్ చదవండి, కుదిరితే చెప్పండి, బైబిల్ గ్రంథాలు చదవండి, వాటిల్లో ఉన్నటువంటి సంపాదించుకోండి, వాటిలో లోటుపాట్లు చదవండి, చెప్పండి, సబ్జెక్ట్ తో క్రిటిసైజ్ చేయండి. ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఎవడో మాట్లాడు. అరే ప్రవీణ్ మాట్లాడుతున్నాడు అంటే రెఫరెన్స్లు ఇదిగోరా, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, రాజ్యాంగంలో తప్పులు చూపిస్తూ మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం ఇది ఉందరా అని మాట్లాడుతున్నాడు రా, బైబిల్ పట్టుకున్నాడంటే బైబిల్లో వాస్తవం ఇదిగోరా రెఫరెన్స్ తో మాట్లాడాడు రా, భగవద్గీతలో రెఫరెన్స్ ఉందిరా అని ఇట్లా రెఫరెన్స్ సబ్జెక్ట్ వైజ్ గా మీరు ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు. ఆ హక్కు మీకు ఉంది. మీకే నాలెడ్జ్ లేక బైబిల్ గురించి, భగవద్గీత గురించి, రామాయణం గురించి, శివుడు గురించి, లేకపోతే రాముడు గురించి మీకే నాలెడ్జ్ లేక మీరు సొసైటీని ఏం చైతన్యం పరుస్తారు? అసలు నేను ఇది చేసేదే పాస్టర్లు చేసే మోసాల గురించి బయట పెట్టడము. నేను మిమ్మల్ని నేనేం కాదని అదే చెప్తుంటే ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు శివుడు దేవుడు నేను ఏమంటున్నా, మీరు ఫస్ట్ జర్నలిస్ట్ అన్నారు, మీరు ఎక్స్ క్రిస్టియన్ అంటే పాస్టర్లు చేసే అఫీషియల్ గా హిందువే కదా, మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా. గురించి హిందూ ధర్మం గురించి నేను మాట్లాడలేదు. మీకు ఫస్ట్ నుంచి చెప్పొచ్చు. అసలు మీ క్లారిటీ ఏంటి చెప్పండి. మీ క్లారిటీ, మీరు క్రైస్తవులకు వ్యతిరేక అంటే సూటిగా నేను 3-4 ప్రశ్నలు సమాధానం. మీరు క్రైస్తవులకు వ్యతిరేకి, హిందువుల పక్షపాతి చెప్పండి. క్రైస్తవులకు వ్యతిరేక అంటే కాదు అనండి, అవునానండి. క్రైస్తవులకు వ్యతిరేక. క్రైస్తవులలో ప్రత్యేకంగా నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవంలో నాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా వీడియోలు చూసి అప్రమత్తమయ్యి జాగ్రత్త పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు హిందువుల కంటే కూడా నాకు క్రైస్తవులే ఇష్టము. సమాధానం ఎవరికి వ్యతిరేకి? అబద్ధాలు చెప్పి మోసాలు చేసే పాస్టర్లకి మాత్రమే నేను వ్యతిరేకి. అది మీరే కాదు, నేను కూడా వ్యతిరేకినే. వాళ్ళు బైబుల్లో ఉన్న ఒక వర్షం చెప్పి ఇంకో వర్షం చెప్పట్లేదు. యేసు దేవుడు కాదు, యేసు దేవుడిని అబద్ధ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను వ్యతిరేకి. అంటే మీ ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే, నేను సూటిగా అడుగుతున్నా, మీరు చక్కగా చెప్పండి. మీరు ఎవరైతే మోసాలు చేసే పాస్టర్లు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకి, నేను కూడా వ్యతిరేకి. అట్ ద సేమ్ టైం హిందువుల్లో ఉన్నటువంటి దొంగ బాబాలకి మీరు వ్యతిరేకే, నేను కూడా వ్యతిరేకే. ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది బాబాలు, దొంగ బాబాలకు మీరు వ్యతిరేకే, నేను కూడా వ్యతిరేకనే. అది ప్రచారం చేయండి. మరి మీరు క్రైస్తవులనే టార్గెట్ చేయొద్దు, క్రైస్తవులనే టార్గెట్ చేయొద్దు. అయిపోయింది కదా, చెప్పండి. రేపు ఏ కలర్ షర్ట్ వేసుకోవాలి చెప్పండి, మీకు ఏది ఉంటే అది వేసుకుంటారు కదా. అంటే నేను వేసుకున్న షర్టు మీరు నాకు డిసైడ్ చేయకూడదు కదా, చేయకూడదు. నేను ఏం ప్రచారం చేయాలి, నా విజన్ ఏంటని చెప్పి నాకు ఉంటుంది కదా. ఇప్పుడు మీరంటే జర్నలిజం, మీకు అంటే ఒక విజన్ ఉంది. మిమ్మల్ని కూర్చోబెట్టేసి మీరు రైల్వే ఎంప్లాయ్ అవ్వాలంటే మీరు అవ్వరు కదా. మీ విజన్, మీకు ఇంట్రెస్ట్ మీకు దాంట్లో ఉంది కదా. తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తీసుకొని బ్యాట్ ఇచ్చి నువ్వు వెళ్ళి సెంచరీ చేయమని చెప్పేసి ఆస్ట్రేలియా క్రికెట్ కి పంపలేరు కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కి మీ మ్యూజిక్ వచ్చి నువ్వు క్రికెట్ వద్దు వెళ్ళి మ్యూజిక్ చేయమని చెప్పలేరు కదా. ఎవరికున్న టాలెంట్, ఎవరికున్న విజన్, ఎవరికి ఏం చేయాలో అది ఉంటుంది కదా. నాకున్న విజన్ ఏంటంటే, మీకు స్ట్రైట్ గా సూటిగా చెప్తున్నాను, నాకు హిందువుల కంటే కూడా నాకు క్రైస్తవులే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే క్రైస్తవ కమిటీ వచ్చి ఉన్నాను కాబట్టి. నా క్రైస్తవులందరూ అమాయకులు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏముందో, మీరు క్రైస్తవులను టార్గెట్ చేస్తారు.
క్రైస్తవులే టార్గెట్. మిగతా హిందువుల జోలికి హిందువుల బాబాల గురించి నేను మాట్లాడాను. క్రిస్టియానిటీ కుండబద్దలు కొట్టేశారు. రైట్, క్లారిటీ. క్రిస్టియానిటీ టార్గెట్ నాది. ఓకే, ఎక్స్ క్రిస్టియానిటీ నా టార్గెట్. రాముడి గురించి, శివుడి గురించి, భాగవత గురించి నేను ఎప్పుడు కూడా నా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో ఒక్కటి కూడా రాముని గురించి చెప్పింది, కృష్ణ గురించి చెప్పింది ఒక వీడియో చూపించండి లేదు. నాకైతే లేదు. నేనేం చెప్పాలి? నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పాస్టర్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, బైబుల్ ఇలా ఉంది, ఇది నిజం అని చెప్పి తెలుసుకోండి. క్రైస్తవులారా అలర్ట్ అవ్వండి, ఎక్స్ క్రిస్టియన్స్ అలర్ట్ అవ్వండి. ఇది ఓ క్రైస్తవుడు మేలుకొని పెట్టుకున్నా కానీ ఓ హిందూ మేలుకొని నేను పెట్టుకోలేదు. ఇది పాయింట్. క్రైస్తవులు నా టార్గెట్. నా క్రైస్తవులందరూ కూడా కూర్చోబెట్టి చెప్తే ఆన్ ది స్పాట్ మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళిన వాళ్ళు ఒక్క గంట నా వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అక్క కొడుకే ఉన్నాడు, నన్ను కొడదాం చంపేద్దాం అనుకున్నాడు ఫస్ట్ నా వీడియోలు చూసి. ఇప్పుడు అతను నాకు అభిమానంగా మారారు. ఫస్ట్ ఏంది యేసు గురించి ఇట్లా మాట్లాడుతారు, బైబిల్ గురించి ఇట్లా మాట్లాడుతారు, ఏంది బావని అది అని చెప్పేసి మా అక్క కొడుకే నన్ను కొడదాం అనుకుని మా ఊర్లో అనుకున్నాడు, వాళ్ళ ఊర్లో. కానీ ఇప్పుడు నా వీడియోలు చూడంగా నా వీడియోలు చూసి పాస్టర్లు చెప్పేది కంపేర్ చేసుకొని తర్వాత బైబిల్ చదివి ఓహో ఇలా ఉందా అలా ఉందా, అరే ప్రవీణ్ మామ తప్పుగా అర్థం చేసుకుని చెప్పి నాకు క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మా అక్క కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఒకటి ప్లాట్ఫామ్ చూపిస్తే క్రిస్టియన్స్ అందరికి ఇది చదువుకున్న పిల్లల దగ్గరికి, స్టూడెంట్స్ దగ్గరికి, క్రైస్తవులందరికీ వెళ్తే వాళ్ళు ఇప్పుడు మీకు తెలియట్లేదు ఎంతమంది దయ్యాలని చెప్తూ జనాలు మోసం చేస్తున్నారు. క్లోరోఫామ్ ఇచ్చి ఎంతమంది అమాయకుల్ని మీరు టచ్ అనగానే కింద పడేసి ఆడపిల్లలందరూ గెలగెల కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలా చేసే ఎవరైనా సరే మొత్తము నేను 100 నా కాడ పెన్ డ్రైవ్ ఉంది. పెన్ డ్రైవ్ లో మొత్తము దగ్గర 40 మంది పాస్టర్లకు సంబంధించి మేము దయ్యాల వల్ల కొడుతున్నాం, చేతబడి చేసే వాళ్ళు కొడతామని ఉన్నాయి. ఇప్పటికిప్పుడే వీల్ చైర్ మీద వచ్చి లేచి పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. అవి నిజమని చెప్పి నమ్మి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వాటిని ఎందుకు ప్రశ్నించారు? మీరు వాటి గురించి ఎందుకు వీడియోలు పెట్టారు? ఆ తర్వాత ఇటువంటి పాస్టర్లు కేవలం మతం పేరుతో కుటుంబాల మధ్య కలహాలు ఎలా సృష్టి అవుతారో నాకు తెలుసు. మీరు ఊహించిన దానికంటే కూడా మీకు 100 రెట్లు క్రైస్తవ పాస్టర్ ప్రమాదకరం. ఈ దేశంలో అత్యంత మెయిన్ ప్రమాదకరం ఏంటంటే ఈ క్రైస్తవ పాస్టర్లు, ఈ మత మార్పిడి, ఈ క్రైస్తవ మతం నేర్పించే బోధనలే ప్రమాదకరం. మీకు తెలుసా? నేను చూసా మా పిన్ని దగ్గరకు వచ్చి ఇట్లా కడుపుద చేయబెట్టి మీకు ఆడపిల్ల పుడుతుంది, మగపిల్ల పుడతాడు, నేను జేసుప్రభుని అడిగి చెప్తానని చెప్పేసి నా కళ్ళ ముందు అన్నాడు 8th క్లాస్ లో. ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ? వాళ్ళు మతం మార్చడం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తారు. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య రాకపోకలలో ఎన్ని బంధుత్వాలు విడిపోతాయి. ఆడపిల్లలు ఎంతమంది మీకు బయటకు వచ్చినాయి. మొన్న ఒక అమ్మాయిని యేసుప్రభుని చూపిస్తా అని చెప్పి ప్రెగ్నెన్సీ చేశారు. అట్లాంటి చేపించుకునే చాలా ఉన్నాయి కానీ బయటకు వచ్చి తక్కువే. ఆడపిల్లలు లొంగ తీసుకునే ఎన్ని ఉన్నాయి. బైబిల్ వచనాలు చూపించి మేము స్వస్థతలు చేస్తాం, మాకు దేవుడు ఇవి లొంగ తీసుకునే ప్రతి మతంలో ప్రతి బాబా చేస్తున్నాడు, పాస్టర్ చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళని, నేను క్రిస్టియానిటీ బయట పెట్టినారు కాబట్టి మరి హిందువుల్లో కూడా మీరంతా సెక్యులరిజమో లేకపోతే అందరూ బాగుండాలి, తప్పు చేసిన వాడు ఎవరినైనా నేను క్రిటిసైజ్ చేస్తాను, వాడిని కడిగేస్తాను, ప్రశ్నిస్తాను, చీరేస్తానని మీరు అనుకుంటే మిగతా వాళ్ళల్లో కూడా, మిగతా కులాల్లో తప్పులు చేసే వాళ్ళని కూడా మీరు క్వశ్చన్ చేయాలి. ఇక్కడ కులంతో సంబంధం లేదు. క్రిస్టియన్ ఇప్పుడు కులంతో సంబంధం లేదు. ఇక్కడ చెప్పేదంటే క్రిస్టియన్స్ చేసే ఫ్రాడ్స్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే నేను ఉన్నా. రైట్ ప్రవీణ్ గారు, రైట్. మీరు చెప్పాల్సింది చెప్పారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. నా ప్రశ్నలకి మీరు చెప్పిన సమాధానాలు కరెక్ట్ అయినా లేకపోతే నేను తప్పు అడిగానో ఏదనంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. దీని మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం, కామెంట్లు కూడా చూద్దాం. మనం చూసి కుదిరితే వాళ్ళ కామెంట్లు చూసి వాళ్ళ అభిప్రాయాలు చూసి కుదిరితే మరొక ఇంటర్వ్యూ చేద్దాము. మళ్ళీ ఒక పాస్టర్ తో కూడా డిబేట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫైనల్ గా ప్రజలకు మీరు చెప్పే మెసేజ్ ఏంటి? ఫైనల్ గా ఒక సమాజంలో దొంగ స్వామీజీ కావచ్చు, పాస్టర్ కావచ్చు, లేకపోతే ఈ ఇస్లాం మాత కావచ్చు, లేకపోతే శాంతి పేరుతో బ్రహ్మకుమారి కావచ్చు, మన ఇల్లే మన దేవాలయం, మన కుటుంబీకులు మన వాళ్ళతో మనం కలిసి ఉండడమే మన సంతోషము. కాబట్టి ఎవరిని కూడా మీరు నమ్మొద్దు. ఇప్పుడు వాస్తు దోషం ఉందని, మీ మీద చేతబడి జరిగిందని, మీ మీద నాగదోషం ఉందని చెప్పేసి స్వామీజీలు అత్యంత కిరాతమైనటువంటి మోసగాళ్ళు. ఈ మోసం నుంచి బయటపడిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే బయటపడండి. ఆ తర్వాత ఫ్రీగా పరలోకం వస్తుంది, మీకు దయ్యాలు పట్టాయని చెప్పేసి మోసం చేసే పాస్టర్లు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాస్టర్ల నుంచి కూడా మీరు బయటపడండి. మరి ఇస్లాంలో కూడా ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయో నాకైతే తెలియదు. ఇటువంటి వాళ్ళు కూడా మీరు బయటపడండి. కుటుంబ బంధుత్వ విలువలకు మాత్రమే మీకు ఇంపార్టెంట్ ఇవ్వండి. ఈ దేశభక్తికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమానిటీ మనకి ఇంపార్టెంట్. ఈ మతము దేవుడు అనేది సెకండరీ. కాబట్టి మనము
హ్యుమానిటీకి మాత్రమే ఇంపార్టెంట్ ఇవని చెప్పేసి నేను ఈ వీడియో చెప్తున్నాను. అలాగే ఎక్స్ క్రిస్టియన్ అంటే క్రైస్తవ సిద్ధాంతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఊహించిన దానికంటే కూడా విపరీతమైనటువంటి క్రిస్టియన్స్ కన్వర్జేషన్స్ చాలా జరిగాయి. ప్రతి చోట కూడా చర్చిలు కట్టుతున్నారు, కానీ వాళ్ళెవ్వరికి బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. ఈ పుస్తకం మీరు తెప్పించుకోండి, 12 పేజీలు ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు పాస్టర్లను ప్రశ్నించండి. దట్ ఈస్ ఫైనల్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. కుదిరితే మరొక తప్పకుండా కూడా ప్లాన్ చేద్దాము. పొరపాటుగా ఏదంటే దయచేసి క్షమించండి భాను గారు. జర్నలిస్ట్ ఆవేశంగా మాట్లాడి ఉంటే పర్లేదు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను అంటే కొంచెం జ్ఞానం సంపాదించండి అన్నిటి మీద. ఓకే, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు అంటే పేల ముఖం అంటారు కదా, ఆ ముఖం వేయకుండా నేను అన్నాను కదా, మీరు చేసే సమాజానికి ఏదో చేయాలనే తపన ఉందని అన్నాను కదా. ఓకే, సో నేను మీ మంచి కోసమే చెప్పా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది ప్రజలు ఒక క్లారిటీకి వస్తారు. ఓకే, ఒక క్లారిటీకి వస్తారు, వాళ్ళకి అర్థమైంది. ఓకే, సో కుదిరితే ఇంకొక ఇంటర్వ్యూ కూడా పాస్టర్తో డిబేట్ లాగా చేద్దాము. తప్పకుండా. అప్పటికైనా సరే మీరు ఇంకా పట్టు సాధించి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను బైబిల్ గురించి తప్ప హిందూ గ్రంథం గురించి నేను డిబేట్కి రాను. హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు, నాకు అవి నేను చదవాలని కూడా అనుకోవట్లేదు. ఎప్పుడైనా చదివితే ఒకటి రెండు చదువుతా, కానీ ఇంపార్టెంట్ అయితే నేను బైబిల్కే ఇస్తాను. ఎందుకంటే ఈ బైబిల్ నమ్మి కొన్ని లక్షలాది మంది సువార్తలు అంటూ, ప్రార్థనలు అంటూ ఈ టీవీలలో వేలాది మంది వెళ్తున్నారు, ఎక్కువ యంగ్స్టర్స్. వాళ్ళందరికీ బైబిల్ గురించి పూర్తిగా తెలియాలి కాబట్టి నేను బైబిల్ మాత్రమే చదివి బైబిల్ మీద మాత్రమే డిబేట్ చేస్తాను, బైబిల్ గురించి మాత్రమే క్వశ్చన్ చేస్తాను. ఆ హిందూ గ్రంథాల గురించి మీరు ఏదైతే అడిగారో మీరు హిందూ పండితులు అడగండి. హిందువులతో స్వామీజీని కూర్చోబెట్టి గురువులు పీఠాధిపతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తో ఇంటర్వ్యూ చేశాము. సో మీ యొక్క అభిప్రాయాల్ని మీ యొక్క కామెంట్ రూపంలో నేను తెలియజేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా అంటే మీ నుంచి కూడా సరైన సమాధానాలు, లేదంటే నేను మాట్లాడింది ఏదైనా తప్పనుందో, లేదంటే అతను మాట్లాడింది మన నిజాలో, ఇవన్నీ నేను తెలుసుకోవాలనే ప్రయత్నం అయితే అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని విలువైన కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం క్రైస్తవులారా ఈ యువకుడు గురించి ప్రార్థన చేయండి, హిందువులారా ఈ యువకుడు గురించి ప్రార్థన చేయండి, ముస్లింలారా మీ దేవుడిని ఈ యువకుడు గురించి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ 3 కులాలు 3 మతాల వారు ఆ కుర్రాడికి బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మా శశి టీవీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.